ప్రోడక్ట్ రిజల్ట్ షేరింగ్ రివ్యూ తీసుకోబోతున్న లీడర్ని మనం ఇన్నోవేట్ చేసుకుందాం. ఎందుకంటే చాలా మంది ఉన్నారు, అయితే చాలా స్పీడ్గా చెప్పిన వెంటనే కనెక్ట్ అయ్యి సిస్టానికి యాక్సెప్ట్ చేసి ముందుగా ఉండి మంచి చెక్ తీసుకుంటున్న లీడర్ వాయిస్ కూడా వినబోతా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ శంకర్ సార్. సార్ సాయన్ సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ వెల్కమ్ టు ద జూమ్ సార్. ప్లీజ్ టేక్ సెక్షన్ సార్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్ థ్యాంక్ యూ సాయన్ సార్, అండ్ థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. సో గుడ్ మార్నింగ్ ఆల్ అండ్ వెల్కమ్ టు జూమ్ సెషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సో నా అప్లైనర్కి, అలాగే మమ్మల్ని ముందుండి నడిపిస్తున్నటువంటి నా మెంటర్స్ ఎవరైతే ఉన్నారో ఆనంద్ సార్, అలాగే రవి సార్, అలా సాయన్ సార్, సో వీళ్ళందరికీ కూడా హార్ట్లీ థ్యాంక్ యూ. అండ్ సో ఈరోజు మన జూమ్ సెషన్ స్టార్ట్ చేసుకోబోయే ముందు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీనిలో ఈరోజున మనం తెలుసుకోబోతున్నటువంటి టాపిక్ ఏంటంటే, సో మన వెస్టీజ్లో జాయిన్ అయ్యి వెస్టీజ్లో ఏదైతే హెల్త్, ఆరోగ్యము, ఆదాయము ఉందని మనం తెలుసుకుంటున్నామో, సో ప్రతి ఒక్క లీడర్ ఇప్పుడు మన జూమ్లో ఉన్నటువంటి 300 మందికి కూడా సో ఆరోగ్యం గురించి, ఆదాయం గురించి ఆల్రెడీ అందరికి తెలుసు. సో ఆరోగ్యంగా మనం ఉంటూ సో మనకు తీసుకున్నటువంటి ఏదైతే ఆరోగ్యాన్ని నలుగురికి షేర్ చేయడం ద్వారా ఇన్కమ్ సంపాదించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ కాబట్టి మనం ఈ రోజున వెస్టీజ్లో జాయిన్ అవడం వల్ల వచ్చేటువంటి హెల్త్ ఏంటి, ఎవరైతే లీడర్స్ సో మన వెస్టీజ్ ప్రోడక్ట్స్ వాడి, సప్లిమెంట్స్ వాడి ఏవైతే రిజల్ట్స్ తీసుకున్నారో, అంటే నాట్ ఓన్లీ సప్లిమెంట్స్, అగ్రికల్చర్కి సంబంధించి కావచ్చు, అలాగే మన హెల్త్కి సంబంధించినటువంటి సప్లిమెంట్స్ కావచ్చు, సో ఎవరైతే యూజ్ చేసుకొని ప్రోడక్ట్స్ సో రిజల్ట్ తీసుకున్నారో, లేదంటే ఎవరికైనా వాడించి రిజల్ట్ వచ్చిందో, సో వాళ్ళందరూ కూడా ఈరోజు ఖచ్చితంగా మన జూమ్లో పార్టిసిపేట్ అవ్వాలా. సో ఎందుకంటే మనం ఏదైతే రిజల్ట్ తీసుకున్నామో, మనం ఏదైతే ప్రోడక్ట్ వాడామో, దీని గురించి మనం ఇలా జూమ్ సెషన్లో షేర్ చేసుకోవడం ద్వారా మనతో పాటు ఎవరైతే మన సహచరులు ఉన్నారో, మన కో లీడర్స్ ఉన్నారో, వాళ్ళందరికీ కూడా దీని నుంచి ఒక మంచి నాలెడ్జ్ అనేది రావడం జరుగుతుంది. అంటే అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని సమస్యలకి కూడా, అన్ని ప్రాబ్లంకి, లేకపోతే ఏదైతే ప్రోడక్ట్ అనేది వాడించలేకపోవచ్చు. బట్ ఏంటంటే మనం ఇలా లీడర్స్ ఎవరైతే దీంట్లో రిజల్ట్ తీసుకున్నారో, రిజల్ట్ తీసుకొని దీంట్లో ముందుకెళ్తున్నారో, ఆ రిజల్ట్ని కనుక మనం షేర్ చేయగలిగితే, సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రిజల్ట్ని షేర్ చేయగలిగితే, అలాగే 10 మంది ద్వారా 10 రిజల్ట్స్, 10 మందికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటుంది. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా, మనం అందరం కూడా ఈ ఇంపార్టెంట్ సెషన్ని మనం నోట్ చేసుకోవాల్సిందిగా నా రిక్వెస్ట్. ఎందుకంటే ఆల్రెడీ మనందరం నాలెడ్జ్ సెషన్స్ కావాలి, ప్రొడక్ట్ నాలెడ్జ్ కావాలి, అది ఇదని అడుగుతున్నాము. సో దాంట్లో భాగంగానే ఈరోజున మనకి మన అప్లైనర్స్ అండ్ మన మెంటర్స్ ఈ ప్రొడక్ట్ రిజల్ట్ షేరింగ్ గురించి పెట్టడం జరిగింది. సో సింపుల్గా ఏం లేదు, మనం ఏ వస్తువు ఎలా తయారు చేశారు, ఎలా పనిచేస్తుంది ఏందనే దానికంటే కూడా ఎవరెవరు వాడారు, సో వాడినప్పుడు ఏం వాడారు, ఏ ప్రాబ్లంకి వాడారు, ఆ ప్రాబ్లం ఎలా తగ్గింది, ఎన్ని రోజులకి తగ్గింది అనేది మనం కనుక రిజల్ట్ని నోట్ చేసుకోగలిగితే, ప్రతి ఒక్క రిజల్ట్ని కూడా నోట్ చేసుకుంటే మనం ఎవరికైనా మళ్ళీ ఇవే సప్లిమెంట్స్ సజెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా, ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో, అలాగే ప్రతి ఒక్క లీడర్ కూడా, కొత్త పాత ఏం లేదు, ప్రతి ఒక్క లీడర్ కూడా ఒక పెన్ను, బుక్ దగ్గర పెట్టుకొని, ఎవరైతే ఇప్పుడు లీడర్స్ ఆల్రెడీ రిజల్ట్ తీసుకొని ఆ రిజల్ట్ని షేర్ చేస్తున్నారో, ఆ సప్లిమెంట్స్ ఏం వాడారో వాటన్నిటిని కూడా దగ్గరుండి నోట్ చేసుకొని, సో దాన్ని మళ్ళీ రివ్యూ చేసుకోవడానికి అనుకూలంగా వీలుగా ఉంటుంది. కాబట్టి నోట్ చేసుకొని చేసుకోవాలని రిక్వెస్ట్. సో ఎస్, థ్యాంక్ యూ. ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే రిజల్ట్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా కొంచెం హ్యాండ్ రైజ్ చేస్తే మనం ఒక్కొక్కళ్ళని రివ్యూ చేసుకుంటా సెషన్ని ముందుకు తీసుకొని వెళ్దాము. సో ఎస్, థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు వచ్చేసి శంకర్. కొత్తగా వచ్చి జాయిన్ అయిన వాళ్ళ కోసం, నా పేరు శంకర్ అండి, మాది పొదిలి. నేను సచివాలయం ఎంప్లాయీగా చేస్తూ వెస్టేజ్ ప్లాట్ఫామ్ పట్టుకొని, సో వెస్టేజ్ని పార్ట్ టైమ్గా అండ్ హార్ట్ టైమ్గా చేస్తున్నాను.
సో చేస్తూ ఒక చిన్న టీంని అలాగే ఒక చిన్న సక్సెస్ని తీసుకుంటూ ముందుకెళ్తున్నాను. సో థ్యాంక్ యూ. అది నా గురించి. అండ్ ఈరోజు మనం కానీ చూసుకుంటే జూమ్ సెషన్లోకి వెళ్ళే ముందు ఒకసారి అందరు కూడా సో ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం నోట్ చేసుకుని, ఎందుకంటే మనం డిస్ప్లే అవుతుంది ఆల్రెడీ జూమ్లో. ఒకసారి మనం కానీ అబ్జర్వ్ చేసినట్లయితే ఏమేమి షేర్ చేయాలంటే సింపుల్గా మన పేరు, ఊరి పేరు, అంటే మన పేరేంటి, మన ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నాము, అప్లైనర్ ఎవరు, అయితే మనకి ఏ ప్రాబ్లంకి మనం సప్లిమెంట్స్ వాడాం, లేదా ఏ ప్రాబ్లంకి మీరు సప్లిమెంట్స్ వాడిచ్చారు, అలాగే హాస్పిటల్లో ఆ ప్రాబ్లంకి సంబంధించి ఏమైనా మెడిసిన్ వాడారా, ఆ, వాడితే వాటితో పాటు మన వెస్టిస్ సప్లిమెంట్స్ ఏమేమి వాడారు, ఆ, ఎన్ని రోజులకి మనకి రిజల్ట్ వచ్చింది. ఈ 6 పాయింట్స్ అనేవి డిస్ప్లే అవుతున్నాయి. ఒకసారి ప్రతి ఒక్క లీడర్లు కూడా ఎవరైతే హ్యాండ్ రైజ్ చేస్తున్నారో, సో హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళందరూ కూడా ఈ పాయింట్లు ఒకసారి మీ మొబైల్ స్క్రీన్ చూస్తూ ఒక్కొక్క పాయింట్ గురించి మాట్లాడి వీలైనంత షార్ట్ అండ్ స్వీట్గా మాట్లాడుకుంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా నెంబర్ ఆఫ్ రిజల్ట్స్ అనేవి మనం షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలామందిని మనం ఈ రిజల్ట్ షేరింగ్లో అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇద్దాము. సో కాబట్టి ఎవరైతే వెస్టేజ్లో సప్లిమెంట్స్ వాడి రకరకాల ప్రాబ్లమ్స్కి రిజల్ట్స్ తీసుకున్నారో సో వాళ్ళందరూ కూడా హ్యాండ్ రైజ్ చేయండి దయచేసి లీడర్స్. సో ఎస్, థ్యాంక్ యూ. 1 2 3 4 5 6 7 8 9 10 మెంబర్స్ హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. సో ఒక్కొక్కరిని రివ్యూ చేసుకుంటూ వెళ్దాము. రివ్యూ చేసుకుంటూ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. అన్మ్యూట్ చేసుకున్న తర్వాత మీ రిజల్ట్ అనేది షేర్ చేయండి. ఓకేనా? ఎస్, థ్యాంక్ యూ లీడర్స్. సో స్టార్ట్ చేసుకుందాము. ఫస్ట్ ఎస్ రమాదేవి మేడం, రమాదేవి మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. రమాదేవి మేడం, రమాదేవి మేడం, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను మేడం. ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. సో లీడర్స్ గమనించండి, మనం ఇప్పుడు ఆల్రెడీ హ్యాండ్ రైజ్ చేసి ఉంటే మీ ఏమైనా రిజల్ట్ తీసుకొని ఉన్న వాళ్ళు మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా రిజల్ట్ తీసుకొని ఆ రిజల్ట్ని షేర్ చేయాలన్న వాళ్ళు మాత్రం హ్యాండ్ రైజ్ చేయండి. మిగతా వాళ్ళందరూ కూడా హ్యాండ్ డౌన్ చేయండి. ఎందుకంటే మన వాళ్ళు ముందుగానే ఏంటంటే హ్యాండ్ రైజ్ చేసి పెడతారు, ఎందుకంటే ఫీడ్బ్యాక్ సెషన్లో ఫస్ట్ నేమ్ రావాలన్న ఉద్దేశంతో. కాబట్టి వాళ్ళందరూ కూడా మనందరం హ్యాండ్ డౌన్ చేసి ఎవరైతే రిజల్ట్ షేర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం హ్యాండ్ రైజ్ చేయండి. సో ఇక్కడ ఆల్రెడీ సప్లిమెంట్స్ వాడటం ద్వారా మనందరం కూడా ఏదైతే ఇక్కడ ఆరోగ్యం తీసుకుంటున్నామో, ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళినా కూడా చాలామందికి చాలా రకాలైనటువంటి డిసీజెస్ అనేవి క్యూర్ అవ్వట్లా ఈ రోజుల్లో. బట్ మన వెస్టిస్ సప్లిమెంట్స్ వాడంగానే ఎందుకు రిజల్ట్ వస్తుంది సార్ అంటే సింపుల్గా ఒకటే లాజిక్ ఏంటంటే, మనకి ఏ జబ్బులు వచ్చినా కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఆరోగ్యపరంగా అవన్నీ కూడా మనకి పోషకాహారం అనేది లోపం వలన, మనం సరైన ఫుడ్ తీసుకోకపోవటం వల్లనే మనకు అనేవి ఇలాంటి డిసీజెస్ అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి సో మన కంపెనీ ఇచ్చినటువంటి గొప్ప అవకాశం ఏంటంటే, సో మనందరం కూడా అన్‌హెల్తీ ఫుడ్ లేకపోతే ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోవటం వల్ల, సరైన తిండి తీసుకోకపోవటం వల్ల ఏందంటే, ఏదైతే మనకి పోషకాహార లోపం వస్తుందో, ఆ లోపం వల్ల మనకి ఏదైనా గానీ బాడీలో రెసిస్టెన్స్ తగ్గడం గానీ, లేకపోతే ఇమ్యూనిటీ తగ్గడం వల్ల గానీ, ఆ శక్తి తగ్గటం వల్ల ఏందంటే, మనకి రకరకాల డిసీజులనేవి రావడం జరుగుతా ఉంది. సో మన గౌతమ్ బాలి గారు, మన కంపెనీ ఎండీ గారు సో మనకిచ్చినటువంటి అవకాశం ఏందంటే, మంచి ఫుడ్ తింటే మంచి ఇమ్యూనిటీ లేకపోతే మంచి రెసిస్టెన్స్ బాడీలో ఉంటే మనకి జబ్బులు రాకుండా ఉండొచ్చు. జబ్బులు రాకుండా చేసుకోవచ్చు. కాబట్టి ఏందంటే మంచి ఫుడ్ తీసుకోగలిగితే మంచి మందులు మింగాల్సిన అవసరం లేదు అనే కాన్సెప్ట్ తోటి ఏందంటే మనకి ఈ ఫుడ్ సప్లిమెంట్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఫుడ్ సప్లిమెంట్స్ తయారు చేసి మనందరికీ అందివ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారా ఎవరైతే రిజల్ట్స్ తీసుకున్నారో, ఆ రిజల్ట్స్ తీసుకున్నటువంటి లీడర్స్‌తో మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం కాబట్టి ఈ రిజల్టే ప్రతి ఒక్కళ్ళకి కూడా సమస్యకి మనం సజెస్ట్ చేయొచ్చు. కాబట్టి బయట ఎవరైతే కొత్త వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి కూడా ప్రాబ్లమ్‌కి ఈ సప్లిమెంట్స్ సజెస్ట్ చేయొచ్చు. కాబట్టి ఎవరైతే రిజల్ట్ తీసుకున్నారో, ఏ ప్రాబ్లమ్‌కి ఏం వాడారో వాటినే మనం మళ్ళీ రికమెండ్ చేయొచ్చు. కాబట్టి
ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని నోట్ చేసుకోండి. ఎస్, థ్యాంక్ యూ. హ్యాండ్ డౌన్ చేయలేదు రమాదేవి మేడం. సో రమాదేవి మేడం లాస్ట్ కాల్. రమాదేవి మేడం మీరు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను మేడం, అన్మ్యూట్ అవ్వచ్చు. ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ వాళ్ళకి వెళ్దాం. పిచ్చయ్య సార్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ది జూమ్ సార్. పిచ్చయ్య సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్, శంకర్ సార్. ఎస్ ఎస్, వెరీ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. జూమ్ లో పార్టిసిపేట్ చేసిన 300 మెంబర్స్ కి గుడ్ మార్నింగ్ సార్. మై నేమ్ ఈజ్ పిచ్చయ్య. మాది సింగరాకొండ దగ్గర పాకల సార్. నేను గవర్నమెంట్ టీచర్ గా వర్క్ చేస్తూ ఉంటాను. మై అప్లైనర్ Very వచ్చి good, ప్రసన్న కుమార్ సార్. మై Super, మెంటారు super, ఆనంద్ sir. సార్. Okay. సార్ నాకు 3 years నుంచి గ్యాస్ ట్రబుల్ ఉండేది సార్. నేను Okay. దాదాపు హాస్పిటల్లో, అంటే ప్రైవేట్ హాస్పిటల్లో చాలా హాస్పిటల్లో తిరిగాను, అయినా నా ప్రాబ్లం క్యూర్ అవ్వలేదు సార్. మన Okay. ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ కి వచ్చిన తర్వాత అలోవెరా, ఆమ్లా, అలానే రైస్ బ్రాన్ ఆయిల్ సార్, ఈ 3 Okay. జస్ట్ ఒక 2 months వాడిన తర్వాత నా ప్రాబ్లం పూర్తిగా క్లియర్ అయింది సార్. అలా Okay. నా ప్రాబ్లం క్లియర్ అయిన తర్వాత నా సరౌండింగ్ లో మా కొలీగ్స్ ఉన్న వాళ్ళకందరికీ కొన్నిటిని ప్రిపేర్ చేశాను సార్. అందులో మైగ్రేన్ హెడేక్ కి ప్రిపేర్ చేశాను సార్. దానికి Okay. నేను క్రిల్ ఆయిల్, అలోవెరా, నోని, ఆమ్లా, అలానే మనకి రైస్ బ్రాన్ ఆయిల్, ఈ 5 రకాలు నేను ప్రిపేర్ చేశాను సార్. ఆ మేడం Okay. గారికి కూడా దాదాపు ఒక 2 months వాడిన తర్వాత దాదాపు 6 years నుంచి ఉన్న మైగ్రేన్ హెడేక్ కూడా క్యూర్ అయింది సార్. Oh, super, super, sir. అలా ఇంకా చాలా మందికి వాడి ఇవ్వటం జరిగింది సార్. అందరికి కూడా చాలా వరకు క్యూర్ అయింది సార్. సో నాకు ఈ Yes. అవకాశాన్ని ఇచ్చినటువంటి శంకర్ సార్కి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో లీడర్స్ గమనించండి. సో సార్కి పర్సనల్గా సార్ గవర్నమెంట్ టీచర్గా జాబ్ చేస్తూ, గవర్నమెంట్ టీచర్స్ అంటే ఆల్రెడీ టీచర్ జాబ్ చేస్తున్నారు. సో గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి ఎంతో కొంత ఆ, అవగాహన ఉంటుంది ఆరోగ్యం మీద. బట్ హాస్పిటల్కి వెళ్తే సార్కి క్యూర్ కాలేదు. సార్ మీరు హాస్పిటల్కి వెళ్ళారా గ్యాస్ ట్రబుల్కి సంబంధించి? ఎస్, మ్యూట్లోకి వెళ్ళినట్టున్నారు. ఓకే, నో ప్రాబ్లం. సో గ్యాస్ ట్రబుల్ అనేది బయట తగ్గట్లేదు, ఇక్కడ తగ్గుతుంది సార్ అని అన్నారు. అంటే సింపుల్గా ఒకటే లాజిక్ లీడర్స్. ఎందుకంటే మనకు తెలుసు, మనం ఏదైతే ఆయిల్ అనేది మనం బయట యూజ్ చేస్తున్నామో, బయట యూజ్ చేసే ఆయిల్ అనేవి మనకి మ్యాక్సిమం కల్తీతో తయారయ్యే ఆయిల్ని మనం ఇప్పుడు దాకా యూజ్ చేస్తున్నాము. సో అందువల్ల ఏంటంటే మన ఒంట్లోకి ఏదైతే కల్తీ, ఈ కెమికలైజ్డ్ ఆయిల్స్, కెమికలైజ్డ్ ఈ ఫుడ్ అనేది తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి కొంత జీర్ణాశయానికి కొంత ఇబ్బందికరంగా, అలాగే గ్యాస్ సమస్య అనేది వస్తూ ఉంది. సో మన దాంట్లో సారు గ్యాస్ ప్రాబ్లంకి సంబంధించి వంట నూనె మార్చానని చెప్తున్నాడు. సో వంట నూనె రైస్ బ్రాన్ ఆయిల్ అంటే తౌడుతో తయారు చేసే వంట నూనె మన దగ్గర క్వాలిటీగా 100% జెన్యున్గా తయారు చేసేటువంటి వంట నూనె ఉంది. సో ఇది తౌడుతో తయారు చేస్తారు కాబట్టి తౌడులో ఏదైతే పోషకాలు ఉన్నాయో ఆ పోషకాలన్నీ కూడా మనకి నూనె ద్వారా కడుపులోకి వెళ్ళటం వల్ల ఏంటంటే నూనె మార్చినంత మాత్రాన నూనె, దాంతోపాటు కలబందతో తయారు చేసేటువంటి క్యాప్సిల్, అలోవెరా, అలాగే ఆమ్లా ఇవి వాడానని చెప్పారు. సో ఒక్కసారి ఎవరైతే గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లంకి సంబంధించి చెప్తున్నారో సారు, ఇవి మీరు నోట్ చేసుకోండి. రైస్ బ్రాన్ ఆయిల్, అలోవెరా, అలాగే ఆమ్లా. సో ఈ 3 గ్యాస్ ట్రబుల్కి వాడినానని చెప్తున్నారు. అలాగే మైగ్రేన్ హెడేక్కి సంబంధించి సార్ చెప్పినటువంటి సప్లిమెంట్స్, మైగ్రేన్ హెడేక్కి క్రిల్ ఆయిల్, అలోవెరా, ఆమ్లా, అలాగే రైస్ బ్రాన్ ఆయిల్. సో ఇవి వాడినామని చెప్తున్నారు. సో ఓకేనా? సో ఐ హోప్ ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే థ్యాంక్ యూ సార్, ఎక్సలెంట్ రిజల్ట్ షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో పిచ్చయ్య సార్, నెక్స్ట్ వచ్చేసి సుజాత మేడం కలికివాయ. ఎస్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను మేడం. సుజాత మేడం ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. సుజాత మేడం. శంకర్ ఎస్, సార్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ప్లీజ్ చెప్పండి మేడం, మాట్లాడండి. సార్, మా ఊరు కందుకూరు, సార్ టీం మాది. ఎస్, వెరీ గుడ్. హరి సారు, అరుణ మేడం. అయితే Super, నేను super.
అదే పంటి సమస్య నాకు ఎక్కువగా ఉండేది. బాగా పుచ్చిపోయి 20 ఏళ్ళ కనీసం 10 ఏళ్ళ నుంచే 10 సంవత్సరాల నుంచే నాకు పుచ్చిపోయేది ఉంది. మా అమ్మోళ్ళు చూపియలేదు. నేను అట్టే పేరబెట్టాలి. పంటికి అట్టా మొత్తం పుచ్చి ఇంపల్షన్ వచ్చింది. వస్తే అయి కనీసం సంవత్సరానికి ఒకటి నొప్పికి అన్నం తినలేక అల్లాడిపోయేదాన్ని. ఇట్లనే మా అక్కాయి కూతురు శ్రీలత అని ఆమె చెబితే ఆమె ద్వారా ఐడి తీసుకొని అరుణ ఓకే మేడం పలానా సార్ ఉండు దాని ప్రకారం తీసుకోండి మేడం అంటే ఈ హరి సార్ని అడిగితే ఆనంద్ సార్ ద్వారా నాకు ఈ కేర్ దంతసాల్లో చూపించుకున్నా. పంటికి కరిచిపోయింది. అసలు అన్నం తిందామంటే తినలేకపోతున్నా. సరే ఎలా ఓకే చేయాలి అని ఆ సార్ వాళ్ళని అడిగితే దీంట్లో పేస్టు అవి ఉన్నాయి వాడుకోండి మేడం అండు. అది కాక నాకు రూట్ కెనాల్ చేయటానికి 80,000 అడిగినారు. 5 పళ్ళు పుచ్చిపోయి ఉంటే ఇంక దీన్ని గట్టి పళ్ళు మేడం ఎందుకు తీపిచ్చుకునేది అని వాళ్ళు సార్ వాళ్ళు చెప్పారు. చెబితే ఓకే నేను ఇంకెందుకులే అని నేను ఇలా చేసుకుంటున్న సమయంలో ఈ జ్ఞాన పేస్టు మామూలుగా ఈ ఓకే వంట నూనె అలోవేరా నూనె ఈ వాడమని రాసిచ్చారు సారు. నొప్పులు తగ్గేదానికి కాల్షియం గ్లూకోజ్ మ్యాన్ కూడా అవి కూడా ఇచ్చారు. అంటే బాగా నొప్పులు ఉన్నాయి కాబట్టి వాడుకోమని. ఈ వాడుకున్న ఓకే తరంలో జ్ఞాన పేస్ట్ కూడా వాడిన. వారం తర్వాత నాకు నొప్పి అనేది మర్చిపోయినా సార్. నేను ఇప్పుడు సోడా బండి పెడుతున్నా కూడా కూలింగ్ నీళ్ళు అవి తాగుతున్నా కూడా నొప్పి ఏమీ అనిపించలేదు. మళ్ళీ ఎస్ అట్లాగే కొంతమంది మా ఇళ్ళ కాడ అక్కడ ఎస్కేళ్ళు మోకాలు నొప్పులు ఇవన్నీ బాగున్నాయి మేడం వాడుకోండి అని అంటే తెచ్చుకొని వాడి వేరే వాళ్ళకి ఇస్తే బాగా తగ్గిందని బాగా రిజల్ట్ వచ్చింది. కొంతమందికి పీజీవాడ ప్రాబ్లానికి కూడా ఇచ్చిన సార్. అది ఓకే శతావరి మ్యాక్స్ ఓకే అలోవేరా బాగా రిజల్ట్ వచ్చిందని చెప్పారు. అట్లా ఓకే చెనిపాడు తిరుపతిరావు సార్ అని అదే మన దాంట్లో వర్క్ చేస్తున్నా మామూలుగా. ఇలాగే నేను ఓకే అక్కడ మా అమ్మ వాళ్ళ ఊరేలే అక్కడ పోయి ఇలా సంగతి వాళ్ళ అమ్మ హార్ట్ ప్రాబ్లం ఇప్పుడు ఒంగోలు పోవాలి అంటే ఎందుకు దీంట్లో నేను చేసే దాంట్లో బాగున్నాయి వాడుకోండి అని నూనె ఇవి ఇచ్చిన సార్. ఇస్తే బాగుందని ఇప్పుడు వర్క్ చేస్తుంది సార్. ఆటో టెంట్ వేసేది కూడా ఆగిపోయింది సార్. మంచి రిజల్ట్ ఉన్నాయి సూపర్ మన అయితే. సూపర్ మేడం సూపర్. సో వంట 2-3 నూనె రిజల్ట్స్ మళ్ళీ వాళ్ళ చెప్పారు. అమ్మాయికి థైరాయిడ్ కి అన్నిటికీ వాళ్ళ అమ్మాయి 13 ఏళ్ళ అమ్మాయికి కూడా థైరాయిడ్ ఉంటే ఇస్తే తగ్గిపోయింది. నాకు కూడా థైరాయిడ్ మోకాలు నొప్పులు అలా పని పోతా ఉంటే కాల్షియం ఈ వాడసాయినాక నాకు బాగానే ఉంది. ఇప్పుడు నేను పని చేసుకోగలుగుతున్నా. మీటింగ్ కూడా మన వర్క్ చేస్తున్నా కదా సార్. సూపర్ మేడం. మీరు ఇప్పుడు థైరాయిడ్ కి కూడా వాడారా? వాడా సార్. థైరాయిడ్ కి ఏమేమి వాడితే సప్లిమెంట్స్ ఇదే వాడారు మేడం? శతావరి మ్యాక్స్ అలోవెరా. అయితే నాకు ఆ, మామూలుగా 50 పవర్ వాడేదాన్ని. వాడుతున్న సమయంలో ఇది మామూలు నాకైతే కంట్రోల్ అయినట్టే ఉంది. అందుకని నేనేం పరీక్ష చేయించుకోవాలా బాగానే ఉంది కదా అని. మళ్ళీ ఓకే ఎందుకు వేస్ట్గా అని నేనేం ఎస్ హాస్పిటల్కి అలా పోలేదు. కానీ కంట్రోల్ అయినట్టే నాకు తెలుస్తుంది. ఎస్ మీకు తెలుస్తుంది. ఓకే సూపర్ మేడం. అది కాక మా సార్కి జీరోకి వచ్చేది ఎక్కడన్నా ఎండకి ఎక్కువ పని చేసినా ఎక్కువసేపు ఎక్కడన్నా జనంలో నిలబడ్డా చెమటలు బట్టి జీరోకి వచ్చేది. బీపీ అనేది డౌన్ అయ్యి ఒకరోజు అయితే అయిపోయింది అనుకున్నా నేను. సరే ఎలా ఓకే చేయాలని వాళ్ళు చలాన్ కట్టారు. కానీ ఇంకా మనం వాడిన తర్వాత వంట ఆయిల్ వాడిన తర్వాత ఎక్సలెంట్ పని చేసింది సార్. ఇప్పుడైతే ఎంతసేపు అయినా పని చేయగలుగుతున్నారు. మన బూట్ క్యాంప్కి కూడా వచ్చారు సార్ మన పోయినసారి. బాగానే సూపర్ ఉంది. అది ఎంత బీపీ ఎస్ అలాంటిది ఏం కనపట్లేదు. బాగుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మంచి రిజల్ట్ షేర్ చేశారు. సో గమనించండి లీడర్స్, మేడం గారికి పంటి సమస్యతో మొదలైంది మన జర్నీ. పంటి సమస్యకి సంబంధించి మేడం గారు సార్ ఏంటంటే సోడా సార్ బండి ఎలా అయినా దగ్గర కానీ సార్ ఎస్ శంకర్ సార్ ఎలా అయినా కానీ మన దాంట్లో మంచి రిజల్ట్ ఉంది. బాగా వాడుకోవచ్చు. ఎవరైనా వాడుకోవచ్చు. బిజినెస్ పక్కన పెట్టినా కూడా
హాస్పిటల్ పోకుండా కొద్దిగా మనం డబ్బులు మిగిలించుకోవచ్చు. నాకైతే 2 లక్షలు మిగిలినట్టే. సూపర్ మేడం, ఎక్సలెంట్. థ్యాంక్ యూ మేడం. సో మ్యూట్లో ఉన్నాను మేడం. సో చూడండి లీడర్స్, మేడం గారు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. సో పంటి సమస్యతో పాటు మేడం బయట వాళ్ళకు కూడా మోకాళ్ళ నొప్పులకు సంబంధించి, అలాగే పీసీఓడి ప్రాబ్లంకి సంబంధించి, థైరాయిడ్కి సంబంధించి కూడా సప్లిమెంట్స్ వాడించారని చెప్తున్నారు. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం యొక్క సమస్య చూసుకుంటే పంటి సమస్య, పుచ్చుపళ్ళు ఉన్నాయని చెప్తున్నారు. సో పుచ్చుపళ్ళు అంటే ఏంటంటే కేవలం ఏంటంటే వాళ్ళు మనకి సహజంగా ఏమవుతుందంటే మనం తీసుకునేటువంటి డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ వల్ల కానీ, లేకపోతే ఈ సోడాలు, లేకపోతే కూల్ డ్రింక్స్ ఇలాంటి వాటన్నిటి వల్ల ఏంటంటే మన పంటిలో ఉండేటువంటి ఎనామిల్ అనేది పోతూ ఉంటుంది. కాబట్టి ఎనామిల్ డికే అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా పళ్ళు అనేవి వీక్ అయిపోయి పుచ్చుపళ్ళుగా వస్తున్నాయి. సో ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి సొల్యూషన్ ఏందయ్యా అంటే దీంట్లో, సో సార్ రికమెండ్ చేసినట్టు మేడం గారు గ్యానో పేస్టు, అలాగే కాల్షియం ఇచ్చానని చెప్తున్నారు. సో వాడారని చెప్తున్నారు గ్యానో పేస్ట్ అండ్ కాల్షియం. సో కాల్షియం అనేది మన దగ్గర ఉన్నటువంటి వెస్టేజ్ కాల్షియం వాడటం వల్ల ఎముకలతో పాటు పంటికి సంబంధించినటువంటి ఏదైతే స్ట్రెంగ్త్ అనేది ఉందో సో దానికి సహాయపడుతుంది. దాంతోపాటు గ్యానో పేస్ట్ వాడటం వల్ల దీంట్లో ఉండేటువంటి మష్రూమ్ ఆయిల్ అనేది పంటి సమస్యల నుంచి, పంటి తీపుల నుంచి, నొప్పుల నుంచి, సెన్సిటివిటీ నుంచి కూడా క్లియర్గా మనకి ఉపశమనం ఇస్తుందని చెప్పి మేడం గారు చెప్తున్నారు. అట్లాగే మేడంకి ఉన్నటువంటి ఇంకొక సమస్యకు సంబంధించి, థైరాయిడ్కి సంబంధించి కూడా శతావరి మ్యాక్స్ వాడానని చెప్తున్నారు. అట్లాగే మోకాళ్ళ నొప్పులకు సంబంధించి గ్లూకోసమైన్, అలాగే కాల్షియము, నూనె, అలోవెరా. సో ఈ సప్లిమెంట్స్ వాడానని చెప్తున్నారు. ఒక్కసారి మళ్ళీ నోట్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, సో రైస్ బ్రాన్ ఆయిల్, అలోవెరా, నూనె, అలాగే కాల్షియము, గ్లూకోసమైన్, శతావరి మ్యాక్స్, అంటే థైరాయిడ్కి కూడా కలిపి మనకి మేడం గారు రిజల్ట్ అనేది చెప్పడం జరిగింది. అట్లాగే పీసీఓడి ప్రాబ్లంకి సంబంధించి కూడా వాడిచ్చానని చెప్తున్నారు. సింపుల్గా పీసీఓడి ప్రాబ్లంకి శతావరి మ్యాక్స్, అలోవెరా వాడామని చెప్తున్నారు. అలాగే ఇంకొక ప్రోడక్ట్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, నాప్కిన్స్, శానిటరీ నాప్కిన్స్, శానిటరీ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో మనం బయట అవి వాడుతున్నామో, సో మన ఇళ్ళల్లో చాలామంది, మన ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డలందరూ కూడా ఈ నాప్కిన్స్ అనేవి కంపల్సరీగా చేంజ్ చేసుకుంటే ఏంటంటే మనకి ఆల్మోస్ట్ ఒక 30% ఈ పీసీఓడి ప్రాబ్లంకి సంబంధించినటువంటి సమస్యకి మనం నాప్కిన్స్ని రికమెండ్ చేయొచ్చు. ప్రతి ఒక్కళ్ళకి కూడా సమస్య రాకుండా ఉంటుంది. దాంతోపాటు వచ్చిన సమస్యకు కూడా మనం కొంతవరకు దీని ద్వారా సొల్యూషన్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఎందుకంటే దీంట్లో గ్రఫిన్ చిప్ ఉంటుంది కాబట్టి ఏవైతే టాక్సిన్స్ ఉన్నాయో వాటిని అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి, సో మనం పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి శతావరి మ్యాక్స్, అలోవెరా, అలాగే నాప్కిన్స్ కూడా ఇవ్వచ్చు. అండ్ ఐరన్ ఫోలిక్ కూడా యాడ్ చేయొచ్చు అనమాట. ఏదైతే సివియర్ బ్లడ్ లాస్ అవుతుందో, సో ఈ పీసీఓడి ప్రాబ్లంలో హెవీ బ్లీడింగ్ సమస్యలు కానీ, లేకపోతే ఇర్రెగ్యులర్గా కానీ ఉండడం వల్ల హెవీ బ్లీడింగ్ సమస్య ఉంటే ఐరన్ ఫోలిక్ కూడా మనం యాడ్ చేయొచ్చు. సో ఎస్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, ఎక్సలెంట్ రిజల్ట్ షేర్ చేశారు. సో నెక్స్ట్ ఇంకొకసారి మనం మనం రమాదేవి మేడం గారు ఆల్రెడీ ఇందాక మిస్ అయ్యారు. రమాదేవి మేడం, మీకు మళ్ళీ ఒకసారి ఛాన్స్ ఇస్తున్నాను. ఎస్, బి రమాదేవి మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. బి రమాదేవి మేడం. మీరు మెసేజ్ చేశారు మేడం అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వమని. రమాదేవి మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. సో ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసి సుజాత మేడం కలికివాయ, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. సుజాత మేడం కలికివాయ నుంచి. సుజాత మేడం. సో ఓకే, నెక్స్ట్ రత్నారెడ్డి సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. రత్నారెడ్డి సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. సార్ నాదే నేను చెప్పినా కదా సార్, వేరే వాళ్ళే. ఎస్ సారీ మేడం, మీరు నేమ్ రత్నారెడ్డి అని ఉందా? ఓకే, సారీ. నెక్స్ట్ వచ్చేసి మ్యూట్లో ఉండండి మేడం, మ్యూట్లో ఉండండి. గుడ్ మార్నింగ్ సార్.
గుడ్ మార్నింగ్ శంకర్ సార్. ఎస్ రత్నారెడ్డి సార్. గుడ్ మార్నింగ్ శంకర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, రిజల్ట్ షేర్ ఆ, చేయండి సార్. నాకు 10 సంవత్సరాల నుంచి గ్యాస్ ట్రబుల్, షుగర్ ఉందండి. ఎస్, షుగర్ ఉంటే గ్యాస్ నాకు ట్రబుల్ అండ్ షుగర్. సాయి సారు మాకు కొంచెం రాసిచ్చాడు. నేను ఓకే అలోవెరా, నూనె క్యాప్సూల్స్, బ్యాక్ ఆయిల్, నీమ్ క్యాప్సూల్స్, లూకో హెల్త్, ఓకే టాక్సిన్, రైస్ బ్రాండ్ ఆయిల్ ఓకే ఈ కంటిన్యూ వాడానండి. వాడితే ఈరోజు నాకు పూర్తిగా నయమైపోయిందండి. ఓకే ఓకే సూపర్ సార్, థ్యాంక్ యూ. మళ్ళీ నాకు డౌట్ వచ్చి టెస్ట్ చేయించానండి. టెస్ట్ చేపిస్తే నార్మల్లో ఉందండి. ఓకే, ఎన్ని రోజుల నుంచి వాడుతున్నారు సార్ మీరు షుగర్కి సంబంధించి మన సప్లిమెంట్స్? 2 నెలల నుంచేనండి. 2 months నుంచి. 2 ఓకే, మంత్స్ నుంచే వాడుతున్నాను. ఇంతకు ముందు ఎంత ఉండింది సార్ షుగరు? నాకు 300, 350 వచ్చి తిన్న తర్వాత ఓకే, ఆఫ్టర్ నేను ఫాస్టింగ్ 300 నుంచి 350. ఓకే నేను టైలరింగ్ వర్క్ చేస్తాను. మిషన్ మీద కాలు పెడితే కాలు బగ్గుమనేయండి. ఓకే ఈరోజు ఉదయం నుంచి సాయం దాకా వర్క్ చేస్తున్నా. సూపర్ సార్. ఎన్ని నెలల నుంచి వాడుతున్నారు? 2 months నుంచి వాడుతున్నారా? ఇప్పుడు ఎంత ఉంది సార్ షుగర్? చెక్ చేయించారా? ఏమండి? ఇప్పుడు మళ్ళీ ఏమన్నా చెక్ చెక్ చేయించారా షుగర్? చేయించానండి. ఎస్ ఎంత ఉంది సార్? ఇప్పుడు నార్మల్ వచ్చిందండి. ఓకే, నార్మల్ అయిపోయింది. 130 ఉందండి. ఓకే 130. సూపర్ సార్, సూపర్ ఎక్సలెంట్. బీపీ కూడా కంట్రోల్ అయ్యిందండి. బీపీ కూడా కంట్రోల్ అయింది. ఓకే, కంట్రోల్ షుగరు బీపీ నార్మల్ ఉంది. అన్నదమ్ములు. ఓకే, బీపీ కంటే మీరు ఫ్లాక్స్ ఆయిల్ యూజ్ చేశారు కాబట్టి, సో ఏదైతే అవునండి. కొలెస్ట్రాల్ ఉన్నాయో అవి ఇదైపోవడం వల్ల బీపీ నార్మల్లోకి వచ్చింది, బ్లడ్ ప్రెషర్. ఓకే, అవును. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో థ్యాంక్ యూ. చూడండి లీడర్స్, సార్ చెప్పినటువంటి రిజల్ట్ మనకి ఈరోజు, సో గ్యాస్ ట్రబుల్ అలాగే షుగరు రెండు ఉన్నాయని అంటున్నారు, లైట్గా బీపీ కూడా ఉంది. వీటన్నిటికీ సంబంధించి మనకి సప్లిమెంట్స్ వాడామని చెప్తున్నారు. సో ఏం సప్లిమెంట్స్ వాడారంటే గ్యాస్ ట్రబుల్కి మెయిన్గా వంట నూనె మార్చానని చెప్తున్నారు. వంట నూనెతో పాటు కలబందతో తయారు చేసిన అలోవెరా క్యాప్సిల్, సో రైస్ బ్రాన్ ఆయిల్, అలోవెరా క్యాప్సిల్ అలాగే నూనె వాడటం వల్ల ఏంటంటే మనకి మెయిన్ ముందు గ్యాస్ ట్రబుల్ సమస్య కంట్రోల్ అయింది సార్కి. అలాగే షుగర్, డయాబెటిక్ పేషెంట్ 300 నుంచి 350 ఉండేది షుగర్ అని అంటున్నారు. సో ఈ షుగర్, సార్ మీరు ఆల్రెడీ ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నారా షుగర్కి ఏమైనా? అంతకుముందు నేను గవర్నమెంట్ మెడిసిన్ వాడేవాడినండి. దానికి ఓకే కంట్రోల్ కాలేదండి. బయట కూడా వాడితే కంట్రోల్ కాలేదు. తర్వాత ఓకే మన ప్రైవేట్ వాడిన నుంచి పూర్తిగా కోలుకున్నానండి. ఎస్, రెండు కలిపి వాడారు ఇప్పుడు, ఇంగ్లీష్ మెడిసిన్ అలాగే మన సప్లిమెంట్స్ రెండు కలిపే వాడారు. ఫస్ట్ లో 2 కలిపి వాడా. ఓకే తర్వాత పూర్తిగా సో ఆపేసాయి. ఓకే మనయే సూపర్ వాడుతున్నాను. సార్. ఓకే, వెరీ గుడ్ థ్యాంక్ యూ. ఎక్సలెంట్. సో చూడండి థ్యాంక్ లీడర్స్, గమనించండి. సో సార్ చెప్పారు షుగర్కి సంబంధించి, డయాబెటిక్ సంబంధించినటువంటి ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతూ కూడా మన సప్లిమెంట్స్ అనేవి వాడడం జరుగుతుందని చెప్తున్నారు. అంటే మన వాళ్ళకి చాలా మందికి భయం ఉండొచ్చు, ఇంకా కూడా అనుమాన పడే వాళ్ళు చాలా మంది ఉంటారు. కొంతమంది ఏంటంటే మనకి ఇంగ్లీష్ మందులు వాడుతున్నాం కదా, సప్లిమెంట్స్ వాడచ్చా లేదా అనేటువంటి డౌట్ ఉంటుంది. బట్ నో ప్రాబ్లం, ఆల్రెడీ ఇప్పుడు సార్ చెప్పిన మాటల్లో విన్నారు. ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతూనే మన సప్లిమెంట్స్ని వాటితో పాటు కలిపి వాడుకునేటువంటి అవకాశం మనకి ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఫుడ్ సప్లిమెంట్సే, ఫుడ్డే. ఏదైతే మనం ఫస్ట్లో చెప్పానో పోషకాహార లోపం వల్లనే మనకి ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తుంటాయని. సో కాబట్టి ఏంటంటే దాంతో పాటు ఇవి వాడుకోవాల్సినటువంటి సప్లిమెంట్స్ కాబట్టి నో ప్రాబ్లము. అలాగే షుగర్కి సంబంధించి సార్ వాడినటువంటి సప్లిమెంట్స్ నీము అలాగే గ్లూకో హెల్త్ వాడానని చెప్తున్నారు. నీమ్ అండ్ గ్లూకో హెల్త్ ఈ ఇంగ్లీష్ మెడిసిన్తో పాటు కలిపి వాడుకున్నారు. సో వాడుకుంటే 2 నెలల్లోనే ఎక్సలెంట్ రిజల్ట్ తీసుకోవడం అనేది జరిగింది. 300 నుంచి 350 ఉండేటువంటి షుగర్ కూడా నార్మల్కి వచ్చిందని చెప్తున్నారు. సో ఎక్కడ ఈ అవకాశం ఎక్కడ ఉంది మళ్ళీ చూడండి ఒకసారి. మనం చాలామందిని డయాబెటిక్ పేషెంట్స్ని చూస్తుంటాము. దాదాపు ఒక 18 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి కూడా మెడిసిన్ వాడుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి
వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇక్కడ నిర్భయంగా సప్లిమెంట్స్ వాడుకోవచ్చు, వాళ్ళు వాడేటువంటి మెడిసిన్తో పాటు కలిపి. ఓకేనా? అండ్ అలాగే బీపీ ఉండేదని అన్నారు. సో బీపీకి సంబంధించి, హై బ్లడ్ ప్రెషర్కి సంబంధించి ఏదైతే మనకి ఒంట్లో ఉండేటువంటి కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం వల్ల మనకి ఏంటంటే బీపీ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. సో దానికి సంబంధించి ఆల్రెడీ సార్ వాళ్ళు రైస్ బ్రెన్ ఆయిల్ వాడుతున్నారంటే ఆటోమేటిక్గా మనకి కొలెస్ట్రాల్ అనేవి కంట్రోల్ అవుతాయి. దాంతోపాటు ఫ్లాక్స్ ఆయిల్ ఏదైతే న్యాచురల్ ఫ్యాట్ బర్నర్ అంటున్నామో, సో మన ఫ్లాక్స్ ఆయిల్ని కూడా వాడటం వల్ల ఏంటంటే సార్కి బీపీ కూడా నార్మల్గా వచ్చిందని చెప్తున్నారు. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రిజల్ట్ని నోట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రత్నారెడ్డి సార్, ఎక్సలెంట్ రిజల్ట్ షేర్ చేశారు. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. థ్యాంక్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ సో యూ. నెక్స్ట్ వచ్చేసి మంగమ్మ మేడం. మంగమ్మ మేడం, గ్రేట్ లీడర్, ప్లీజ్ మీరు అన్మ్యూట్ చేసుకోండి మేడం, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. మంగమ్మ మేడం. సార్ శంకర్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఎస్, వెరీ గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. ఓకే, థ్యాంక్ యూ చెప్పండి సార్. మేడం. సార్ నా పేరు మంగమ్మ, పొదిల నుంచి మాట్లాడుతున్నాను సార్. ఎస్, ఎక్సలెంట్. మా అప్లైనర్ వచ్చేసి శంకర్ సార్, ఎంగల్రెడ్డి సార్. సూపర్ సూపర్ మేడం. సార్ నాకు షుగరు, లైట్ గా కొలెస్ట్రాల్ కూడా ఉండేది, ఓకే. గ్యాస్ ట్రబుల్ కూడా ఉన్నాయి సార్. సార్ వాళ్ళకి చూస్తే మూటకి షుగర్కి వచ్చేసి గ్లూకోవెల్త్ నీమ్ ఇచ్చారు సార్. లోకో హెల్త్ నీమ్. ఓకే. గ్లూకోవెల్త్ నీమ్ వాడండి సార్, ఫ్లాక్స్ ఆయిల్ వాడాను. ఓకే. మా గ్యాస్కి వచ్చేసి రైస్ బ్రాన్ ఆయిల్ తోటే కంట్రోల్ అయింది సార్. నేను ఫస్ట్ అలోవేరా ఏం వేయలేదు, రైస్ బ్రాన్ ఆయిల్ వాడుతుంటే నాకేం అనిపించలేదు, బాగా గ్యాస్ తగ్గిపోయింది. ఓకే, సూపర్. షుగర్ కూడా ఇంగ్లీష్ మందులు వేస్తూ ఇవి వేసాను సార్, కంటిన్యూ 1 నెల 2 నెలలు వేసాక నార్మల్కి వచ్చేసింది సార్ షుగర్. వెరీ గుడ్, వెరీ గుడ్ మేడం. ఇంగ్లీష్ మెడిసిన్ వాడారు. ఎప్పటి నుంచి ఉంది మేడం మీకు షుగరు? సార్ నాకు 300 దాకా ఉండేది సార్. ఎస్, 300 దాకా ఉండేది. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇబ్బంది పడుతున్నారు 5 షుగర్కి? సంవత్సరాల నుంచి. ఎస్, 5 ఇయర్స్ నుంచి ఉంది షుగరు. సో 5 ఇయర్స్ అవును నుంచి సార్. 300 ఉండేది కదా? అవును సార్. 300 ఉండేది, బట్ కంట్రోల్ కాలేదు. బట్ మన సప్లిమెంట్స్ ఎన్ని నెలల నుంచి వాడుతున్నారు మేడం? ఇంక ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను సార్. ఫస్ట్ ఒక 2 నెలలు వాడాక టెస్ట్ చేయించుకుంటే నార్మల్కు 130కి అట్లా వచ్చింది సార్. సూపర్. 2 మంత్స్కి మీకు రిజల్ట్ వచ్చింది? వచ్చింది సార్. ఎస్, 2 మంత్స్కి రిజల్ట్ వచ్చింది. ఆ తర్వాత ఏంటంటే మీరు ఇక కంటిన్యూ చేస్తున్నారు మన సప్లిమెంట్స్? కంటిన్యూ చేస్తున్నాను సార్. ఎస్, సూపర్ మేడం. ఇప్పుడు కూడా ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నారా? లేదు సార్, ఏదో ఎప్పుడో వేస్తాను, వెయ్యను. ఇంగ్లీష్ మెడిసిన్ అయితే మానేశాను సార్. ఎస్, సూపర్ సూపర్ మేడం, ఎక్సలెంట్. సార్ అలాగే వచ్చేసి ఫ్లాక్స్ ఆయిల్ అంతే, కొలెస్ట్రాల్ కి ఎస్ సంబంధించిన మొత్తం తగ్గిపోయాయి సార్. ఎస్, ఫ్లాక్స్ ఆయిల్ అదే ఒకటే వాడారా కొలెస్ట్రాల్కి? ఫ్లాక్స్ ఆయిల్ ఒక్కటే వాడాను సార్. ఓకే ఓకే, సూపర్ సూపర్ మేడం. ఓకే సార్. ఎస్, ఎక్సలెంట్ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో లీడర్స్ గమనించండి, మరొకటి మళ్ళీ ఇంకొక రిజల్ట్ షేరింగ్లో. ఎస్, మంగమ్మ మేడం గారు గ్రేట్ లీడర్ పొదిల నుంచి. మేడం గారు పర్సనల్గా అంగన్వాడీ టీచరు. సో అంగన్వాడీ టీచర్ ప్రొఫెషన్లో ఉంటా కూడా మేడం గారు దాదాపు మేము ఒక 5 ఇయర్స్ నుంచి కూడా మేడం గారు షుగర్ తోటి ఇబ్బందులు పడతా ఉన్నారు. సో మాకు కూడా తెలుసు మేడం. సో కాబట్టి ఏంటంటే మనం ముందు అంటే ఈ వెస్టీజ్కి పరిచయం చేయడం కంటే ముందు కూడా మనం సప్లిమెంట్సే ఇచ్చాం. మేడం గారు హెల్త్ కోసం వచ్చారు ఇక్కడికి వెస్టీజ్లోకి. సో షుగర్ ఉండేది. సార్ వచ్చేసి ఆర్టీసీలో పనిచేస్తున్నారు. సార్ ఆర్టీసీ డ్రైవర్, ఇద్దరు సార్ కూడా గవర్నమెంట్ జాబే. సో సార్కి మేడంకి ఇద్దరికీ ఉండింది షుగరు. సో మేడం గారు ప్రొద్దులంతా స్టార్టింగ్ మేడం గారు వాడారు. సో వాడితే గ్లూకో హెల్త్, నీమ్ క్యాప్సిల్స్, రైస్ బ్రెన్ ఆయిల్ వాడారు. సో రైస్ బ్రెన్ ఆయిల్, గ్లూకో హెల్త్, నీమ్ వాడటంతోనే షుగర్ కొంచెం కంట్రోల్లోకి వచ్చిందని చెప్పారు. మన మేడం గారు ఏదైతే ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నారో ఆ మెడిసిన్ తోటి కలిపి వాడారు. 2 మంత్స్లోనే మేడం గారికి 300 అట్లా ఉండేటువంటి షుగర్ అనేది నార్మల్ కంట్రోల్కి వచ్చింది అనమాట. అంటే 5 సంవత్సరాల నుంచి ఉన్న షుగరు, 5 సంవత్సరాల నుంచి ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నా కూడా ఎప్పుడు కంట్రోల్లోకి వచ్చిన దాఖలాలు లేవు. బట్ మన సప్లిమెంట్స్ ఎప్పుడైతే యాడ్ అవ్వగానే ఏంటంటే షుగర్ అనేది కంట్రోల్లోకి వచ్చింది. సో ఆ కంట్రోల్లోకి వచ్చిన తర్వాత
4 మంత్స్ కంటిన్యూ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు మేడం గారు ఏంటంటే ఇంగ్లీష్ మెడిసిన్ ఆపేశారు. అంటే ఆల్మోస్ట్ తగ్గించేశారు. ఎప్పుడో ఒకటి యూజ్ చేస్తున్నారు అంతేను. దాంతోపాటు ఏదైతే కొలెస్ట్రాల్ ఉందో కొంచెం ఆయాసంగా కూడా ఉంటుంది సార్, కొద్దిగా అలతగా ఉంటుందని అంటే మనం ఏం చేసామంటే ఫ్లాక్స్ ఆయిల్ కూడా వాడించడం జరిగింది. సో ఫ్లాక్స్ ఆయిల్ అలాగే ఎలాగో ఇంట్లోకి రైస్ బ్రాన్ ఆయిలే కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి, సో కొలెస్ట్రాల్ లేనటువంటి హెల్దీ ఆయిల్ కాబట్టి మనకి రైస్ బ్రాన్ ఆయిల్, ఫ్లాక్స్ ఆయిల్ వాడటం వల్ల మేడం గారికి కొలెస్ట్రాల్ లెవెల్ కూడా తగ్గిపోయింది. తగ్గటం వల్ల మంచి రిజల్ట్ తీసుకొని ఇప్పుడు మేడం గారు ప్రజెంట్ సీరియస్గా వర్క్ చేస్తున్నారు. సో త్వరలో ఇప్పుడు ప్రజెంట్ సిల్వర్ డైరెక్టర్ ఉండి త్వరలో గోల్డ్ కూడా కాబోతున్నారు. గోల్డ్ డైరెక్టర్గా మేడం గారు మంచి ఎల్ఓబి తోటి చెక్ తీసుకోబోతా ఉన్నారు. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మంగ మేడం, ఎక్సలెంట్ రిజల్ట్ షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సో నెక్స్ట్ వచ్చేసి పొన్నం దుర్గా మేడం. ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. పొన్నం దుర్గా మేడం. శంకర్ సార్, గుడ్ మార్నింగ్ దుర్గా. సార్. ఎస్ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ మాకు వచ్చేసి మా ఊరు ఈతముక్కల, మా ప్లానర్ హరి సారు, కోటి ఆనంద్ సారు, మై మెంటర్ ఆనంద్ సార్. సార్ ఎస్ మాకు వచ్చేసి ఇంట్లో మా సార్కి ఆస్తమా ఉంది సార్. మా సార్ ఆస్తమాకి వంట నూనె, అలోవెరా, రెస్కో ఆస్తమా. కేరు, ఆమ్ల. అవును సార్, ఎస్ ఆస్తమా ప్రాబ్లం ఉంది మేడం. సో ఏమేమి అవును. వాడారు ఒకసారి? రైస్ బ్రాన్ ఆయిల్, అలోవెరా, అలోవెరా. ఓకే, నెక్స్ట్. అలోవెరా, ఆమ్లా, ఓకే, రెస్కో కేరు వాడాం సార్. రెస్పోకే, సూపర్. ఓకే, ఆ, ఈ 3 వాడితే మా సార్కి రిజల్ట్ వచ్చింది సార్. వండర్ఫుల్ గా ఉంది. తర్వాత నాకు వచ్చేసి సార్, నాకు పీసీఓడి ప్రాబ్లం, నడువు నొప్పి ఉండింది సార్. ఓకే, నేను వచ్చేసి ఇంట్లో వంట నూనె, టీ పొడి, అలోవెరా, శతవరి మ్యాక్స్, ఓకే, జ్ఞానోధర్మ, ఓకే. ఇవి ఫ్యాట్స్ వాడాను సార్. నాకు ఇందులో సూపర్ రిజల్ట్ వచ్చింది సార్. నాకు తెలియలేదు. నేను కిడ్నీ టోన్స్ కి అయితే నేనేం వాడలేదు సార్. కిడ్నీ టోన్స్ కూడా నాకు బయటకు వచ్చేసినాయి సార్. సూపర్ మేడం, ఎక్సలెంట్. ఓకే. అట్లా వచ్చేసి మా సో సార్కి కూడా కొంచెం కన్ను మసగ్గా ఉంటే ఆనంద్ సార్ను రిజల్ట్ తీసుకొని అడిగి ఐ సపోర్ట్ వాడాను సార్. ఓకే, వండర్ఫుల్ గా ఉంది సార్. ఇప్పుడు కన్ను మసకలేదు, ఏమీ లేదు సార్. ఎక్సలెంట్ మేడం. సో మీరు ఫస్ట్ సార్కి ఆస్తమాకి వాడినప్పుడు అది ఎన్ని రోజులకి క్యూర్ అయింది మేడం? ఇంతకుముందు ఏమైనా ఇంగ్లీష్ మెడిసిన్ వాడారా? లేదు సార్, ఆస్తమా, మామూలుగా ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇండిషన్, నరాలకి ఇండిషన్ వేయించుకునే వాళ్ళం సార్. ఒకటే దగ్గు, ఆయాసం. నోటంటి గల్ల వచ్చేది సార్. ఓకే, ఓకే, చింతపండు తగిలినా, టమాటా తగిలినా అసలు ఓకే, నైట్ నిద్ర ఉండదు సార్ మాకు. ఓకే. ఇట్లా సార్ వాళ్ళు పరిచయం చేశారు. దాన్ని తెచ్చుకొని ముందు ఇంట్లోకి వాడాం సార్ ఒక 1000 రూపాయలకి. తర్వాత దీంట్లో ఇట్లా మీటింగ్కి వచ్చి తెలుసుకొని ఆరోగ్యానికి కూడా బాగుంటాయి కదా అని చెప్పి వాడి తెలుసుకొని ఎస్, మాకు వచ్చిన రిజల్ట్ నలుగురు చెప్పుకుంటా బిజినెస్ చేస్తా ఉన్నాం సార్. సూపర్ మేడం, సూపర్. సో మీకు ఆస్తమాకి తగ్గింది, అలాగే పీసీఓడి ప్రాబ్లం కూడా మీకు రిజల్ట్ వచ్చింది. పీసీఓడి ప్రాబ్లం వచ్చింది సార్. మీరు హాస్పిటల్లో మెడిసిన్ ఏమన్నా యూజ్ చేశారా మేడం? అసలు హాస్పిటల్కి వెళ్ళి తెలియదు సార్. చూయించుకున్నారా? అవేం తెలియదు సార్ నాకు. కాకపోతే ఏంటంటే మామూలుగా నడువు నొప్పి వస్తా ఉండేది సార్. నాకు ఒక 5-6 సంవత్సరాల నుంచి నడువు నొప్పి ఉండింది. ఎప్పుడైతే వంట నూనె, టీ పొడి వాడానో నాకు అనేది రిజల్ట్ వచ్చింది సార్. తర్వాత మామూలుగా పీసీఓడి దీనికి కూడా ప్రాబ్లం వాడారు. అనేది కూడా ఏం లేదు. దేనికో వాడాను, వాడితే నాకు పీసీఓడి ప్రాబ్లం కూడా పోయింది సార్. అంతకుముందు బ్లీడింగ్ గెడ్లగా పడేది సార్ నాకు. ఓకే, ఎస్. ఇప్పుడు సో ఇది వచ్చేసి ఈ వాడిని కాడి నుంచి ఆ ప్రాబ్లం నాకు ఏమి లేదు సార్. వండర్ఫుల్ గా ఉంది సార్ అసలు. సూపర్ మేడం, ఎక్సలెంట్. సో థ్యాంక్ యూ మేడం, మంచి రిజల్ట్ షేర్ చేశారు దుర్గా మేడం. సో లీడర్స్ థ్యాంక్ యూ గమనించండి. సార్. ఈ అవకాశం ఎస్, ఇచ్చినందుకు శంకర్ సార్కి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మంచి రిజల్ట్ షేర్ చేశారు మేడం. మీ రిజల్ట్ అనేది ఇంకా 10 మందికి ఉపయోగపడుతుంది. సో లీడర్స్ గమనించండి, మేడం గారు, దుర్గా మేడం గారు అని మేడం పెద్దగా ఏం చదువుకోలేదన్నమాట. ఓకేనా? సో జస్ట్ ఏంటంటే వాళ్ళకి ఉన్నటువంటి గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లంకి సంబంధించి ఏంటంటే వంట నూనె గురించి వాడుతూ ఉండేవాళ్ళు. స్టార్టింగ్లో నాకు పరిచయం అయినప్పుడు నేను మేడం వాళ్ళని బూట్ క్యాంప్లో చూశాను. అయితే పెద్దగా నాలెడ్జ్ ఏం లేదు దీని గురించి. బట్ ఏంటంటే ఇక్కడ ఒక మీటింగ్కి వచ్చిన తర్వాత మేడం గారు ఏంటంటే ఇక్కడ ప్రాబ్లంకి సంబంధించి సప్లిమెంట్స్ ఉన్నాయని చెప్పి తెలుసుకున్నారనమాట.
సో ఈ సప్లిమెంట్స్ వాడటం వల్ల ఏంటంటే జబ్బులు తగ్గుతున్నాయని చెప్పి అందరు చదువుతుంటే, ఇట్లాగే మనం ఏదైతే రిజల్ట్ షేరింగ్ ఉందో ఆ విధంగా ఇలా పలానా ప్రాబ్లం తగ్గింది, నేను ఇక్కడికి వచ్చాను, బిజినెస్ చేస్తున్నాను ఇప్పుడు అని చెప్పడం వల్ల మేడం గారు కనెక్ట్ అయ్యి, సో ఇక్కడ మేడం వాళ్ళ సార్కి ఆస్తమా ప్రాబ్లం ఉంటే సింపుల్గా ఆస్తమాకి సంబంధించి రెస్పోకేరు, ఆమ్లా, అలోవెరా, దాంతోపాటు రైస్ బ్రాన్ ఆయిల్ మార్చుకున్నారు. సో మార్చుకున్న తర్వాత సార్కి అద్భుతంగా మంచి రిజల్ట్ రావడం వల్ల, ఆయనకి క్లియర్ అవ్వడం వల్ల, క్యూర్ అవ్వడం వల్ల ఏంటంటే మేడం గారికి కూడా తెలియదు, మేడం గారికి ఉన్నటువంటి సమస్య పీసీఓడి ప్రాబ్లం అని పాపం తెలియదు. సో హాస్పిటల్కి కూడా ఎప్పుడు వెళ్ళిన వాళ్ళు కాదు, అసలు అదేం సమస్య కూడా తెలియని పాపం ఆ పరిస్థితి నుంచి, సో ఇక్కడ ఏదో నడుము నొప్పులకి సంబంధించి ఇట్లా పీరియడ్ టైంలో బ్యాక్ పెయిన్గా ఉంటుంది సార్ అన్న ప్రాబ్లంకి సంబంధించి వాడితే, ఎస్, శతావరి మ్యాక్స్, అలోవెరా, అలాగే గ్యానోడెర్మా, నాప్కిన్స్, సో ఇవి వాడటం వల్ల ఏంటంటే మేడంకి ఉన్నటువంటి పీసీఓడి ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోయింది అనమాట. సో ఆ రిజల్ట్ని పట్టుకొని ఈ 2 రిజల్ట్లు తీసుకున్న తర్వాత మేడం గారు డిసైడ్ అయ్యి, ఎస్, ఇప్పుడు ఈ రోజున కష్టపడి హార్ట్ఫుల్గా పనిచేస్తూ ఉన్నారు. మేడం చదువుకున్నది ఏం లేదు పెద్దగా, సో మ్యూట్లో ఉంటే చెప్పించేవాడిని, అన్మ్యూట్లో ఉంటే మేడం గారికి పెద్ద ఎడ్యుకేషన్ ఏం లేదు, అయినా కూడా ఈ రోజున గోల్డ్ డైరెక్టర్గా ఉండి దాదాపు 50,000కి పైగా ఇన్కమ్ తీసుకుంటా ఉన్నారు. సో చూడండి లీడర్స్, ఆరోగ్యం తీసుకోవటం ఏంటి, ఆరోగ్యం తీసుకున్నంత మాత్రాన ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా రావటం ఏంటి, ఈ అవకాశం ఎక్కడైనా ఉందా అంటే కేవలం వెస్టేజ్లో మాత్రమే అవుతుంది. ఈ మిరాకిల్స్ అన్నీ కూడా ఓన్లీ వెస్టేజ్లోనే జరుగుతూ ఉంటాయి అనమాట. ఎస్, థ్యాంక్ యూ మేడం, మంచి రిజల్ట్ షేర్ చేశారు. అలాగే ఐ సపోర్ట్, ఏవైతే ఆయనకి విజన్ కొంచెం చూపుకి సంబంధించి ఏవైతే మసకలు కానీ అట్లా ఉన్నాయో వాటికి సంబంధించి ఏంటంటే ఐ సపోర్ట్ అనేది వాడటం వల్ల ఏంటంటే మంచిగా కంటి చూపు కూడా బాగా అవుతుంది, బాగా విజన్ క్లారిటీ ఉంది అని చెప్తున్నారు. సో కాబట్టి ఎక్సలెంట్ రిజల్ట్ తీసుకున్నారు. ఈ రిజల్ట్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకున్నారని ఆశిస్తున్నాను లీడర్స్. థ్యాంక్ యూ దుర్గా మేడం, థ్యాంక్ యూ సో మచ్. మంచి రిజల్ట్ అనేది షేర్ చేశారు, ఎక్సలెంట్. ఎస్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి ఎల్లమ్మ మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. ఎల్లమ్మ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్, శంకర్ సార్. ఎస్, గుడ్ మార్నింగ్ మేడం. సార్ చెప్పండి నేను మేడం. మా ఊరు వచ్చేసి నాగంపల్లి సార్. నా పేరు ఎస్, వచ్చేసి ఎల్లమ్మ. మా మా అప్లైనర్ వచ్చేసి శంకర్ సార్, వెంగళరెడ్డి సార్. ఎస్, సూపర్. మై మెంటర్స్ వచ్చేసి ఆనంద్ సారు, రవి సార్. ఓకే సార్ నాకు షుగర్ ఉంది సార్, నాకు 15 సంవత్సరాల నుంచి షుగర్ ఉంది సార్. నేను ఓకే అంగన్వాడీ టీచర్ గా వర్క్ చేస్తున్నాను సార్ నాగంపల్లిలో 23 సంవత్సరాల ఓకే నుంచి. నాకు 15 ఓకే సంవత్సరాల నుంచి షుగర్ ఉంది సార్. నాకు హై షుగర్ సార్, ఓకే నాకు ఎక్కువ 480 ఉంది సార్. నాకు మై గాడ్. 480 ఓకే షుగర్ సార్. నేను చాలా హాస్పిటల్స్ తిరిగాను సార్, ఒంగోలు అన్ని హాస్పిటల్స్ చాలా తిరిగాను సార్. మంచి మంచి హాస్పిటల్స్ లోనే నేను మెడిసిన్ వాడాను. ఓకే ఈ హాస్పిటల్కి పోతే తగ్గుతుంది, ఈ హాస్పిటల్కి పోతే తగ్గుతుంది అనేది చెప్పడం ద్వారా నేను చాలా హాస్పిటల్స్ కంట్రోల్ అనేది అవ్వలేదు సార్, నేను ఎన్ని హాస్పిటల్ తిరిగినా. ఓకే కానీ నేను లాస్ట్ సార్ ఇయర్ అక్టోబర్ లో నాకు సార్ వాళ్ళు వచ్చి నాకు పరిచయం చేశారు సార్, వెస్టేజ్ అనేది ప్లాట్ఫామ్. ఓకే సార్ నాకు శంకర్ సారు, వెంగళరెడ్డి సార్ వచ్చి నా దగ్గరకు వచ్చి నాకు చెప్పారు సార్, ఇట్లా మేడం మీకు మా మేడం ద్వారా సార్ వాళ్ళకు తెలిసింది సార్ నాకు ఇట్లా ఉందని చెప్పేసి, సుభాషిణి మేడం గారు. ఓకే పలానా ఊర్లో మా వర్కర్ ఉన్నారు, అమ్మాయికి షుగర్ ఎక్కువగా ఉంది సార్, మీటింగ్ లో అందరికి చెప్పారు, అమ్మాయికి చెప్పలేదు, మీరు వెళ్ళి చెప్పేసి సప్లిమెంట్ ఇచ్చేసి రండి సార్ అని చెప్తే నాకు నా దగ్గరకు వచ్చారు సార్ మీరు వెంగళరెడ్డి సార్ మీరు వచ్చి చెప్పడంతో సార్ నేను ఇన్ని మెడిసిన్ వాడుతున్నాను, హై పవర్ మెడిసిన్ వాడుతున్నాను, నాకు అక్కడ తగ్గట్లేదు సార్, ఇక్కడ నాకేం తగ్గుతుంది అని చెప్పేసి నేను బిలో చేయలేదు సార్. కానీ ఓకే మా సార్ వాళ్ళు ఇద్దరు కూడా సార్, మేడం ఒకసారి వాడి చూడండి, వాడితే మీకు రిజల్ట్ వస్తే ఓకే, లేకపోతే మీరు మీ మెడిసినే, ఇంగ్లీష్ మెడిసినే కంటిన్యూ చేయండి మేడం అన్నారు. సరే సార్ వాడతాను అని చెప్పేసి సార్ నేను వాడటం జరిగింది సార్. నాకు అంటే ఇంగ్లీష్ మెడిసిన్ ఈ 15 సంవత్సరాల నుంచి వాడుతుంటే సార్ నాకు బాడీ మొత్తం వచ్చేసింది సార్. 14 టాబ్లెట్లు వేసుకోవాలి సార్ నేను రోజు మొత్తం మీద. రోజుకి. ఉం. రోజుకి ఓకే 14 టాబ్లెట్లు సార్. నేను అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు సార్, ఓ మై గాడ్. మార్నింగ్, ఫుడ్. ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఓకే మొత్తం 14 టాబ్లెట్లు వేసుకోవడంతో పాటు సార్ నాకు సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చింది సార్. నాకు
బాగా ఓకే. బాడీ మొత్తం వచ్చేసి వర్క్ చేసుకోలేకపోతున్నాను సార్. నేను ఒక్కదాన్నే 12 సంవత్సరాల నుంచి నాకు ఆయమ్మ రిటైర్డ్ అయ్యి ఆయమ్మ లేదు. నాకు పిల్లలు గూడా ఎక్కువ సార్. నేను ఇంట్లో గూడా ఒక్కదాన్నే ఇంట్లో వర్క్ చేసుకోవాలి, స్కూల్‌లో వర్క్ చేసుకోవాలి. అట్లా చేసుకోవడంతో పాటు ఈ మెడిసిన్ వాడడంతో పాటు నాకు బాడీ మొత్తం సచ్చొచ్చేసింది సార్. సచ్చొచ్చేసి ఓకే. ఒక పని చేసుకునేది, పడుకునేది, ఒక పని చేసుకునేది, పడుకునేది అట్లా రెస్ట్ తీసుకుంటూ నేను వర్క్ చేసుకునేదాన్ని సార్. చాలా అంటే చాలా ఇదయిపోయింది నా ఆరోగ్యము ఈ షుగర్ వల్ల. భయమేసేది. యెస్. ఇంకా నాకు సప్లిమెంట్స్ ఏం తగ్గదు. వాడారు మేడం? సార్ నేను సప్లిమెంట్ అంటే సార్ నీము, అలోవెరా, ఫ్లాక్స్ ఆయిల్ సార్ వాడాను. నేను వాటితో పాటు నేను గ్లూకో హెల్త్ 4 సార్. 4 సప్లిమెంట్‌తో పాటు ఆయిల్ మార్చుకున్నాను సార్ నేను. సూపర్. గ్లూకో సూపర్ హెల్త్, మేడం. నీము, అలోవెరా యెస్. సార్. నీము, గ్లూకో అలోవెరా, హెల్త్, ఫ్లాక్స్ ఆయిల్, గ్లూకో హెల్త్, రైస్ బ్రాన్ ఆయిల్ వాడారు. గ్లూకో హెల్త్. రైస్ బ్రాన్ ఆయిల్ సార్ మార్చుకున్నాను. ఈ సప్లిమెంట్‌తో పాటు ఆయిల్ గూడా మార్చుకున్నాను సార్. మార్చుకున్న తర్వాత ఓకే. నాకు ఒక 20 రోజులకు నాలో నాకే తెలియకుండా చేంజ్ వచ్చేసింది. ఈ సచ్చు అనేది నాకు కనిపించట్లేదు. సరే ఇదేదో ఓకే. బాగుంది అని చెప్పేసి కంటిన్యూ చేశాను సార్ నేను. 45 రోజులు కంటిన్యూ చేశాను. 45 రోజులు ఓకే. కంటిన్యూ చేస్తే సార్ అప్పుడు పోయి చెకప్ చేయించుకున్నాను సార్. షుగర్ టెస్ట్ చేయించుకుంటే 480 ఉన్న షుగర్ నాకు 280కి వచ్చింది సార్. 200 తగ్గింది. నాకు చాలా సూపర్. హ్యాపీ సూపర్. అనిపించింది సార్. నేనింక తర్వాత ఓకే. అప్పుడప్పుడు నేను షుగర్ టెస్ట్ చేయించుకుంటున్నాను. కొంచెము అంటే తగ్గుతూ ఉంటుంది. సార్ రీసెంట్‌గా ఓకే. నేను మళ్ళీ చేయించుకున్నాను సార్. నాకు చాలా అంటే చాలా నార్మల్‌కొచ్చేసింది సార్. ఎక్సలెంట్. నార్మల్‌కొచ్చేసింది సార్. ఎక్సలెంట్. మీకు గూడా షేర్ చేశాను సార్. ఆహ్, యెస్. అవునవును ఓహ్! మేడం. 150కొచ్చింది సార్ నాకు. హ్మ్. సూపర్. నాకు చాలా బాగుంది సార్. నేనన్నీ అంటే ఇప్పుడు మన ఫుడ్ సప్లిమెంట్ ప్రతిదానికి నేను వాడుకుంటున్నాను సార్. దగ్గర దగ్గర ఒక 25 ఫుడ్ సప్లిమెంట్ దాకా నేను వాడుకుంటున్నాను సార్ అన్నీ గూడా. యెస్. సూపర్ ముందుగా మేడం. వాడుకుంటున్నాను. ఎక్సలెంట్. ఎక్సలెంట్ థాంక్ యూ మేడం. సార్. మీరు థాంక్ యూ సో మచ్. యెస్. ఆల్రెడీ సార్ మీకు ఇంగ్లీష్ మందులు మానేశాను సార్ నేను. ఇంగ్లీష్ మందులు వాడట్లేదు. ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ వాడట్లేదు. ఇంతకుముందు నేను ఇంగ్లీష్ మెడిసిన్‌తో పాటు కలిపి వాడారు కొన్ని రోజులు. అవునా? ఆ! వాడాను సార్. ఇప్పుడు 5థ్ మంత్ నుంచి నేను ఇంగ్లీష్ మెడిసిన్ సైడ్ చేశాను సార్. ఓన్లీ మన ఫుడ్ సప్లిమెంట్ మాత్రమే తీసుకుంటున్నాను. ఎక్సలెంట్. 5 నెలలు వాడారు సప్లిమెంట్స్. 5 నెలలు ఇంగ్లీష్ అవును మెడిసిన్‌తో సార్. పాటు కలిపి వాడుకుంటూ మెల్లమెల్లగా అవును సార్. 480 ఉన్నటువంటి షుగర్‌ని ఫస్ట్ 200కి తెచ్చారు. 150కి. 280కి. ఆ తర్వాత ఇప్పుడు 150కి తెచ్చారు మేడం. ఎక్సలెంట్. మంచి రిజల్ట్. సో, నిజంగా మేము గూడా చాలా నిజం మిమ్మల్ని గూడా చాలా మందికి మేము పరిచయం చేసుకుంటా ఉన్నాము. ఏదో హోమ్ మీటింగ్‌లో. ఎందుకంటే చాలా నన్ను మంచి చాలా రిజల్ట్ మంది వచ్చింది ఫోన్ మాకు. చేసి అడుగుతున్నారు సార్. నన్ను చాలా మంది సారోళ్ళు ఫోన్ చేసి అడిగి నా రిజల్ట్ తీసుకొని వాళ్ళు ముందుకెళ్తున్నారు సార్. నాకు యెస్. సూపర్. పర్సనల్‌గా సూపర్ మేడం. చేస్తున్నారు సార్. ఎక్సలెంట్. ఎక్సలెంట్ మేడం. సో, లీడర్స్ గమనించండి. మేడం గారు అంగన్వాడీ టీచర్ మేడం గూడా ఎల్లమ్మ మేడం గారు. సో, మేడం గారికి ఆల్మోస్ట్ చెప్పారు గదా! 15 సంవత్సరాల నుంచి ఉన్నది షుగరు. అంటే చిన్న వయసులోనే షుగర్ అటాక్ అయింది. అప్పటినుంచి పాపం ఇంగ్లీష్ మెడిసిన్ వాడతా ఉండేవాళ్ళంట. అయితే ఇంగ్లీష్ మెడిసిన్ వాడి, వాడి, వాడి ఆమె ఎలా అయిపోయిందంటే, ఇక ఏదైనా గాని బాడీలో వీక్‌నెస్ వచ్చేసిందనమాట. ఏ పని చేసుకున్నా కూడా ఆమె స్టామినా ఉండకుండా ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితనమాట. మేమెళ్లి ఈ ప్లాన్ ఎక్స్‌ప్లెయిన్ చేసి సప్లిమెంట్స్ గురించి చెప్పినప్పుడు నమ్మలేదు, బిలీవ్ చేయలేదు. బట్ మేమేమన్నామంటే, "మేడం ఇన్ని సంవత్సరాల నుంచి మీరు వాడారు గదా! ఇంగ్లీష్ మెడిసిన్. ఒక్క నెల ఇది వాడి చూడండి. నచ్చకపోతే ఒకవేళ ఏదన్నా రిజల్ట్ రాకపోతే మీరు ఆపేసేద్దురు. జస్ట్ వాడి చూద్దాం మేడం ఇబ్బందేం లేదన్నప్పుడు మేడం గూడా అన్నారు, "ఇన్ని మెడిసిన్ వాడుతున్నారు సార్ ఇంగ్లీష్ మెడిసిన్‌తో పాటు వాడొచ్చా లేదా?" అని గూడా డౌట్ పడ్డారు. డౌట్ ఏం లేదు మేడం ఇబ్బందేం లేదు. ఇవన్నీ ఫుడ్ సప్లిమెంట్సే గాబట్టి ఇంగ్లీష్ మెడిసిన్‌తో వాడొచ్చు. నో ప్రాబ్లమ్ మీరు వాడి చూడండి మేడం అన్నాము. సో, మా మీద నమ్మకంతో మేడం తీసుకొని వాడటంతోటే 20 రోజులకే మేడం కొంచెం బాడీలో చేంజెస్ అనేవి తెలిసినియి. అంటే కళ్ళు తిరగడం గానీ, వీక్‌గా ఉండటం గానీ అట్లా లేకుండా ఉంది. లేకుండా ఉండేసరికి ఆ నమ్మకంతో కంటిన్యూ చేశారు. 45 రోజుల తర్వాత ఒకసారి చెక్ చేయించుకుంటే సో, షుగర్ అనేది కంట్రోల్‌లోకి వస్తా ఉందని అర్థమైంది. సో, ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. 5 నెలలు అయిపోయింది. ఆల్మోస్ట్ 150కి వచ్చిందంటున్నారు మేడం షుగరు. ఇప్పుడు గూడా ఆల్మోస్ట్ ఇంటికెళ్తే మేడం వాళ్ళ ర్యాక్‌లో సీఎండీ అలాగే నోని, ఫ్లాక్స్ ఆయిలు, కాల్షియము ఏవైతే డైటరీ సప్లిమెంట్స్ అన్నీ ఉంటాయో అయన్నీ గూడా మేడం గారు యూజ్ చేస్తారు. ఇప్పుడు చాలా హ్యాపీగా, ఎక్సలెంట్‌గా, హెల్తీగా ఆయా లేకపోయినా గూడా వర్క్ చేసుకుంటా ఉన్నారు సింగిల్‌గా. ఎక్సలెంట్ మేడం. మంచి రిజల్టు. అలాగే మేడం గారు సిల్వర్ డైరెక్టర్‌గా ఉంటూ మనకి వెస్టేజ్‌లో ఇన్‌కమ్ గూడా ఎర్న్ చేస్తా ఉన్నారు. సో, థాంక్ యూ మేడం. థాంక్ యూ ఎల్లమ్మ మేడం. మీ రిజల్ట్ నిజంగా చాలా మందికి ఇన్‌స్పైరింగ్. సో, ఏమేమి వాడారంటే ఎల్లమ్మ మేడం గారు షుగర్‌కి సంబంధించి సో, నీమ్ క్యాప్సూల్స్, నీము అలాగే అలోవెరా,
అలాగే గ్లూకో హెల్త్. ఈ 3 మనకి షుగర్‌కి సంబంధించి వాడుతున్నారు. అలాగే రైస్ బ్రాన్ ఆయిల్ వంట నూనె మార్చుకొని ఫ్లాక్స్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్ వాడటం వల్ల ఏందంటే ఆమెకున్నటువంటి ఏవైతే కొంచెం ఆయాసం గాని, కొలెస్ట్రాల్ గాని ఏవైతే ఉన్నాయో కంట్రోల్ అయ్యి ఇప్పుడు బాగుంది సార్ అని చెప్తా ఉన్నారు. సో, కాబట్టి ఎక్కడుంది లీడర్స్ చూడండి గమనించండి. ఇంగ్లీష్ మెడిసిన్ వాడితేనే మనకి జబ్బులు తగ్గే పనైతే ఏ హాస్పిటల్ గాని, ఏ డాక్టర్ గాని మరి ఈ ఈ మందులు వాడండి మరి ఈ జబ్బులు రాకుండా ఉంటాయని చెప్పేవాళ్ళు ఎవరు లేరు మరి. బట్ ఇక్కడ ఎందుకిలా మిరాకిల్స్ జరుగుతా ఉన్నాయంటే సింగిల్ ఒకటే లైన్ అన్నమాట. ఇదంతా గూడా మనకి ఫుడ్ సప్లిమెంట్స్. సో, మనం ఏదైతే ఫుడ్ తీసుకోవట్లేదో దానివల్లే మనకేందంటే బాడీలో చేంజెస్ అనేవి వస్తా ఉన్నాయి కాబట్టి, వాటిని గనక రీప్లేస్ చేయగలిగితే మన శరీరం ఆటోమేటిక్‌గా దానంతట అదే రిపేర్ చేసుకోగలిగిద్దనమాట. సో, దానికి ఆ టైం ఇవ్వగలగాలి మనం. బట్ మనం ఏందంటే ఇన్ని రోజులు ఆల్టర్‌నేట్ లేదనుకోని, హాస్పిటలే ఆల్టర్‌నేట్ అనుకోని డబ్బులు, ఇల్లు, ఒళ్ళు అంతా గూడా గుల్ల చేసుకొని తిరుగుతా ఉన్నాం అనమాట. సో, ధైర్యంగా, నిర్భయంగా మనం వాడుకోవచ్చు సప్లిమెంట్స్. నో ప్రాబ్లమ్. సో, ఎక్సలెంట్ రిజల్ట్ షేర్ చేశారు మేడం. ఎళ్ళం మేడం. సో, నెక్స్ట్ వచ్చేసి వివో వి25. సార్ మీరు అన్‌మ్యూట్ చేసుకోండి సార్. వివో వి2509 పేరు మార్చుకోమని చెప్తున్నారు. బట్ మీరు చూసుకోలేదు. వివో వి25 యెస్. యెస్. అన్‌మ్యూట్ చేసుకోండి మేడం. సారా మేడమో కూడా తెలియట్లేదు. వివో వి25 ఓకే నెక్స్ట్ ఒక్కసారి పిలవండి అన్‌మ్యూట్ సార్. చేయండి. యెస్. యెస్. నా పేరు లక్ష్మి సార్. యెస్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. యెస్ చెప్పండి మేడం. ఎక్కడి నుంచి నా మాట్లాడుతున్నారు? అప్లైన్ రూమ్. కనిగిరి నుంచి లక్ష్మిని, కనకరాజు యెస్. టీం. యెస్. యెస్. చెప్పండి మేడం. రైస్ బ్రాండ్ ఆయిల్ వాడుతున్నా, నాకు కొంచెం బాగాలేకపోతే. యెస్. మీ ప్రాబ్లమ్ షాంపూ ఏంటి మేడం? నాకు కొంచెం తలకాయ నొప్పి ఉండేది, కొంచెం మైక్రోన్ లెక్క వచ్చేది అప్పుడప్పుడు. మైగ్రేన్ హెడేక్. ఆ, ఓకే. అంటే నేను చదువుకోలేదు సార్, నాకు అంత రాదు ఇంగ్లీషు. ఓకే. ఓకే. నో ప్రాబ్లమ్. నో ప్రాబ్లమ్ మేడం. మీకు తలకాయ నొప్పి ఉండేది అంతే. అదొక్కటి చాలు. ఆ, ఓకే. మా 10 సంవత్సరాల నుంచి ఉంది తలకాయ నొప్పి. అద్దాలు ఆడుతున్నా. ఓకే. రైస్ బ్రాండ్ ఆయిల్, అల్వేరి నూనె, షాంపూ ఓకే. అవి వాడిన కాంచి కొంచెం బానే ఉంది. పానం కూడా హెల్త్ గా బాగా ఉంది. ఓకే. ప్రాణం హల్కాగా ఉంది ఇప్పుడు. యాక్టివ్గా ఉంది సార్. ఇప్పుడు మాత్రం అవి వాడిన కాడ నుండి యాక్టివ్గా ఉంది. ఇక్కడ పక్కన మోకాలు నొప్పులు అన్నోళ్ళకు వాళ్ళకి తీసిచ్చా, ఓకే. వాళ్ళకు కూడా బానే ఉంది పానం ఇప్పుడు. ఓకే. ఇద్దరు ముగ్గురు కూడా తెచ్చిమంటారు, నీకు ఏది నచ్చితే అది తెచ్చి మాకు బాగలేదు నీకు తెలుసు, హ్మ్. అది నువ్వు చెప్పి తీసుకురా అంటుండ్రు. ఓకే. ఓకే. సూపర్. సూపర్ మేడం. థ్యాంక్ యూ. సో, లీడర్స్ గమనించండి. మేడం గారు మైగ్రేన్ హెడేక్‌కి సంబంధించి అంటే హెడేక్ ఉంది. అది మైగ్రేనా కాదా అనేది కూడా మేడం గారికి తెలీదు. బట్ 10 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడతా ఉన్నారు. సో, ఇక్కడ జస్ట్ రైస్ బ్రాన్ ఆయిల్, అలోవెరా, నూనె క్యాప్సూల్స్ వాడటం వల్ల ఏంటంటే ఆమెకి హెడేక్ తగ్గింది సార్. రోజంతా యాక్టివ్‌గా ఉన్నానంటున్నారు. సింపుల్ లీడర్స్ ఏం లేదు. మనం ఎప్పుడైతే వంట నూనె బయట దొరికేటువంటి ఈ వేస్ట్ ఆయిల్స్ అలాగే మన ప్యాకెట్ ఆయిల్స్ ఎప్పుడైతే ఆపేస్తామో, సో, ఆ ఆయిల్ ఆపినప్పుడు ఆటోమేటిక్‌గా మన ఒంట్లోకి పోయేటువంటి కెమికల్స్ ఏదైతే ఉన్నాయో టాక్సిన్స్ గానీ లేకపోతే ఆ అన్‌హెల్తీ ఫుడ్ ఏదైతే ఉందో అది కడుపులోకి పోయేది అది ఆగిపోయిందనుకో, ఆటోమేటిక్‌గా ఏమైద్దంటే మన శరీరానికి కొంత మనం మేలు చేసిన వాళ్ళం అవుతాం. సో, దాంతో పాటు మనం ఇక్కడ మినరల్స్, విటమిన్స్ కలిగినటువంటి రైస్ బ్రాన్ ఆయిల్ వంట నూనె ఇస్తున్నాము. ఆ వంట నూనెతో పాటు అలోవెరా, నూనె ఇవ్వటం వల్ల ఏందంటే బాడీ ఆటోమేటిక్‌గా కొంతవరకు కూల్ అవుతుంది. అలోవెరా కలబందతో చేసిన క్యాప్సూల్ కాబట్టి ఇది ఇవ్వటం వల్ల ఏందంటే ఒంట్లో ఉండేటువంటి ఏదైతే అన్‌వాంటెడ్ హీట్ ఏదైతే ఉందో అది తగ్గిపోవడం వల్ల ఏందంటే ఆటోమేటిక్‌గా మనకి బాడీ పెయిన్స్ గానీ, తలనొప్పి గానీ, ఏదైనా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ ఇవన్నీ కూడా ఆయిల్ అవి చేంజ్ చేయటం వల్ల క్లియర్ అవుతున్నాయి. సో, మేడం గారు చాలా అలాగే క్లియర్ అయింది పక్కన సార్ నాకు. ఈ మధ్య బాగా పండుకొని అసలు లేసేదాన్నే కాదు. 2 నెలల నుండి అది వాడబట్టి ఇక బాగా యాక్టివ్గా ఉంది పానం కూడా. సూపర్. సూపర్ మేడం. ఎక్సలెంట్. మంచి రిజల్ట్ షేర్ చేశారు. సూపర్ మేడం. థ్యాంక్ యూ సార్. మంచిగా రిజల్ట్ షేర్ చేశారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో, యెస్.
మరొక లీడర్తో మాట్లాడదాం లీడర్స్. ఎస్, నెక్స్ట్ వచ్చేసి విజయ మేడం కనిగిరి నుంచి. మేడం మీరు అన్మ్యూట్ చేసుకోండి మేడం. విజయ మేడం అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. గుడ్ మార్నింగ్ సార్, శంకర్ సార్. ఎస్, గుడ్ మార్నింగ్ మేడం విజయ మేడం. ప్లీజ్ మాట్లాడండి మేడం. సార్ నాకు నచ్చింది ఏంటంటే రైస్ బ్రాండ్ ఆయిల్ అనేది బాగా నచ్చింది సార్. ఇందులో రైస్ ఓకే బ్రాండ్ ఆయిల్, టీ పౌడర్ ఇంకా బాగా నచ్చింది సార్. నాకు టీ అంటే చాలా ఇష్టం. ఓకే ఫ్లోర్ లిక్విడ్ కూడా బాగా నచ్చింది సార్. తుడుచుకున్న తర్వాత చూస్తే చాలా నీట్ గా కనపడుతుంది ఇల్లు కూడా. ఫ్లోర్ లిక్విడ్ సూపర్ బాగుంది మేడం. సార్. బట్ ఒక్కసారి మీరు గమనించండి, ఇక్కడ రిజల్ట్ షేరింగ్ అంటే మనకి ఏదైనా ప్రాబ్లం, ఏదన్నా హెల్త్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి సంబంధించి ఏదైనా సప్లిమెంట్స్ వాడారా? హెల్త్ కి సంబంధించి సార్ నేనైతే మామూలుగా రైస్ బ్రాండ్ ఆయిల్ ఒకటి వాడాను ఇంట్లోకి చూద్దామని. ఇంకొకటి ఏంటంటే ఏరే మేడంకి నేను పీసీఓడి ప్రాబ్లానికి తీసుకొచ్చి ఇచ్చాను సార్. ఓకే గ్యాస్ స్టవ్లకి అలోవెరా, ఆమ్లా, శతావరి మ్యాక్స్ అవి పీసీఓడి ప్రాబ్లానికి తీసుకొచ్చి ఇచ్చాను సార్. ఓకే తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత 4 రోజులకి ఫోన్ చేశాను. వాడుతున్నారా మేడం, ఎలా ఉంది మేడం అని అడిగాను. ఆమె ఏమన్నారంటే ఇవి చాలా లావుగా ఉన్నాయి ఈ టాబ్లెట్లు, నేను వేసుకోలేకపోతున్నాను చూసి అన్నారు. లేదు ఓకే మేడం, ఒక 2 రోజులు వేసుకోండి, 2 రోజులు 3 రోజులు 4 రోజులు అలా వేసుకోండి మేడం, కొంచెం మీకు నచ్చితే కంటిన్యూ చేద్దురు అని చెప్పాను సార్ నేను. ఆమె ఓకే వాడారు. వాడిన 10 రోజులకి కాల్ చేసి ఆమె నాకు చెప్పారు సార్, బాగుంది రిజల్ట్ అనేది బాగా వచ్చింది, చాలా బాగుంది, ఓకే ఈసారి అయిపోతే మళ్ళీ తెప్పించుకుంటాను మీ చేతే అని చెప్పారు సార్. నాకు అప్పుడు బాగా అనిపించింది, చాలా ఆనందంగా అనిపించింది. తీసుకొచ్చి ఇచ్చినందుకు రిజల్ట్ అనేది వచ్చింది కదా చాలే అనిపించింది సార్. ఎస్, అది సూపర్ మేడం, సూపర్. ఎస్, థ్యాంక్ యూ మేడం, విజయ మేడం. సో చూడండి లీడర్స్, గమనించండి, మేడం గారు పర్సనల్గా దీంట్లో జస్ట్ మనం చెప్పాము, హోమ్ మీటింగ్ ఇచ్చాము కనిగిరిలో. అయితే ఇంట్లోకి రైస్ బ్రాన్ ఆయిల్ అవి వాడుకుంటున్నాను. చెప్పాను సార్, నేను ఎంగళరెడ్డి సార్ని వాళ్ళకి అడిగి అని తీసుకుని వచ్చాను, ఇచ్చాను. అదే, ఎస్ అవును మేడం. సో మేడం గారికి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. బట్ ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి ఆయిల్ అనేది మేడం వాళ్ళకి బాగా నచ్చింది. దాంతోపాటు ఎస్, దీంట్లో ఎవరికైనా ఏమైనా సప్లిమెంట్స్ ఎవరికైనా బాగలేని వాళ్ళకి ఇవ్వచ్చు మేడం అని మీటింగ్కి వచ్చిన తర్వాత మేడం గారు తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత ఏంటంటే ఈ సప్లిమెంట్స్ ఎవరికైనా ఇవ్వచ్చు అన్న ఉద్దేశంతో వాళ్ళ ఇంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళ కొలీగ్ ఫ్రెండ్కి పీసీఓడి ప్రాబ్లంకి సంబంధించి సప్లిమెంట్స్ ఇచ్చారు. పీసీఓడికి సంబంధించి శతావరి మ్యాక్స్, అలాగే అలోవెరా, అలాగే రైస్ బ్రాన్ ఆయిల్ ఇవ్వడం ఆమ్లా జరిగింది. ఆమ్లా, ఎస్, ఆమ్లా వచ్చేసి ఇమ్యూనిటీ కోసం ఇవి ఇవ్వడం జరిగింది. ఇవి వాడించడం వల్ల ఏంటంటే ఫస్ట్లో మేడం గారికి క్యాప్సూల్స్ రూపంలో ఉన్న ఈ శతావరి మ్యాక్స్ క్యాప్సూల్ చూసి మేడం గారు ఇది అనుకున్నారు. బట్ ఏంటంటే వాడటం స్టార్ట్ చేసి ఎస్, మేడం గారు చెప్పినట్టు వాడండి మేడం, బాగుంటుంది, తగ్గుతుంది, మీకు ఖచ్చితంగా ప్రాబ్లం క్లియర్ అయిద్దని మేము మాట్లాడడం జరిగింది. సో ఇలా మాట్లాడి వాడడానికి ప్రిపేర్ చేసిన తర్వాత మేడం వాడిన 10 డేస్కే పీసీఓడి ప్రాబ్లం, ఆమెకు ఉన్నటువంటి పీసీఓడి ప్రాబ్లంకి మంచి రిజల్ట్ అనేది రావడం జరిగింది. తర్వాత మేడమే కాల్ చేసి ఇంకా చాలా బాగున్నాయి, ఇంకా ఏమేమి ఉన్నాయి అనేది అడిగి మరి తెలుసుకోవడం జరిగింది కాబట్టి సో మంచి రిజల్ట్ వచ్చింది మేడం. మనం తీసుకోకపోయినా కూడా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సజెస్ట్ చేయడం వల్ల కూడా మనకి ఏంటంటే సో దీని ద్వారా హెల్త్ వస్తుంది. దాంతోపాటు తగ్గిన వాళ్ళకి ఎవరినైనా కూడా దీంట్లో బిజినెస్ కూడా మనం కనెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, ఎక్సలెంట్గా వర్క్ చేస్తున్నారు మీరు కూడా. థ్యాంక్ యూ సో మచ్ విజయ మేడం. ఎస్, నెక్స్ట్ వచ్చేసి సురేంద్ర బాబు సార్. ఎస్ సార్, మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్. సురేంద్ర బాబు సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. గుడ్ మార్నింగ్ సార్. ఎస్, గుడ్ మార్నింగ్ సార్. ప్లీజ్ చెప్పండి సార్. నా రిజల్ట్ పేరు సురేంద్ర చెప్పండి. బాబు సార్. మాది చీరాల సార్. మా అప్లైనర్ ఓకే, సూర్య బాబు సార్ అండ్ వెటయ్య బాబు సార్, నే బాబు సార్. నాకు సూపర్. 9 సంవత్సరాల నుంచి ఆ, తుమ్ములు దగ్గులు, ఆ, తుమ్ము తుమ్ములు ఎక్కువ వచ్చాయి సార్. అసలుకి ఏదైనా తీపి పదార్థం తినగానే ఆ ఆ తుమ్ములు విపరీతంగా వచ్చాయి సార్. అసలు ఆగే కాదు. లియోసిట్రజన్ ఎస్, టాబ్లెట్ వేస్తే గానీ కంట్రోల్ అవ్వదు. అది వేసుకుంటే ఎస్, మొత్తం మైండ్ అంతా చాలా డిస్టర్బెన్స్ గా ఉండి మత్తుగా ఉండేది సార్. అసలుకి ఆ, ఓకే, అంత ప్రాబ్లం గా ఉండి చాలా బ్రాండ్స్ వాడాను సార్. మళ్ళీ జలుబుకి ఇంగ్లీష్ ఓకే, టాబ్లెట్స్ చాలా వాడాను.
అలాగా 9 సంవత్సరాలకు ఉన్న ప్రాబ్లము మా అప్లైనర్ సుధీర్ సార్ పంచ్ తులసి ఉంది మన ప్రోడక్ట్ ఒకటి ట్రై చేయన్నారు సార్. ఎస్ ఏం లేదు, ఎస్ పంచ్ ఎస్ తులసి తెచ్చుకొని లీటర్ వాటర్లో ఎవ్రీడే 4 to 5 డ్రాప్స్ లీటర్ ఎస్ వాటర్లో తాగాను సార్. జస్ట్ ఒక 10 days లోనే నాకు తుమ్ములా ఆగిపోయినాయి సార్. ఇప్పుడు నేను సూపర్ తీపి సూపర్ పదార్థం ఏదైనా తినగలుగుతున్నాను, ఆ ఎస్ వాటర్ తాగుతున్నాను. ఇంకా నాకు ఏమి తుమ్ములు రావట్లేదు. ఆ ఇంగ్లీష్ టాబ్లెట్ కూడా వేసుకునే స్టేజ్ నాకు పోయింది సార్. 9 సంవత్సరాల నుంచి సూపర్ తగ్గని సూపర్ సార్. ఒక ప్రాబ్లం, ఒక పంచ్ తులసి డ్రాప్స్ వల్ల నాకు క్యూర్ అయింది సార్ పర్సనల్ గా. ఓకే సూపర్ సూపర్. అట్లాగే రైస్ బ్రాన్ ఆయిల్ వాడుతున్నారా సార్? వాడుతున్నాను సార్. రైస్ బ్రాండ్ కూడా ఎస్ వాడుతున్నాను వెరీ సార్. గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా రైస్ బ్రాన్ ఆయిల్ అలాగే ఫ్లాక్స్ ఆయిల్ క్యాప్సూల్స్ వాడండి సార్. ఎందుకంటే ఈ రోజుల్లో మనకి కొలెస్ట్రాల్ అనేవి ఇప్పుడు దాకా మనం వాడినటువంటి ఏవైతే వంట నూనెలు ఉన్నాయో వాటన్నిటి వల్ల కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనకే తెలియదు, కాబట్టి ముందు జాగ్రత్తగా ఇవి వాడుకోవాలా ఖచ్చితంగా. రైస్ బ్రాన్ ఆయిల్తో పాటు మీరు ఫ్లాక్స్ ఆయిల్ కూడా వాడి చూడండి, ఇంకా చాలా బాగా పనిచేస్తుంది. సో లీడర్స్ ఓకే గమనించండి, సార్. సార్కి 9 సంవత్సరాల నుంచి ఎలర్జీ ఉంది, అంటే డస్ట్ ఎలర్జీ, ఏదైనా ఫుడ్ ఎలర్జీ ఐ థింక్, అంటే ఏదైనా స్వీట్స్ అవి తిన్నప్పుడు ఏంటంటే జలుబు లాగా చేస్తుంది అనమాట. జలుబు చేసి తుమ్ములు వస్తాయని చెప్తున్నారు. సో దానికి సంబంధించి పంచ తులసి డ్రాప్స్ ఒక్కటి వాడారు. సో పంచ తులసి డ్రాప్స్ అంటే సింపుల్గా మనకి ఏదైతే తులసి మొక్కలు మన ఇంట్లో పెట్టుకొని పూజలు చేస్తూ ఉంటారు చాలామంది. బట్ ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి ఆయుర్వేదిక్ లక్షణాలు తులసి మొక్కలు వాడటం వల్ల, తులసి ఆకులతోటి వాటర్ తాగడం వల్ల కలుపుకొని మనకేంటంటే ఏమన్నా ఇట్లాంటి సమస్యలు అయినా ఉంటే తగ్గుతాయి. మన కంపెనీ ఏం చేస్తుందంటే అలాంటి 5 రకాలైనటువంటి తులసి జాతి మొక్కల నుంచి తీసినటువంటి డ్రాప్స్, అంటే దాన్ని డ్రాప్స్ రూపంలో తయారు చేసి మనకి అందించడం జరుగుతుంది. సో ఈ పంచ తులసి డ్రాప్స్ అనేవి సార్ చెప్పినట్టు 1 లీటర్ వాటర్కి 2 to 3 డ్రాప్స్ వేసుకొని రోజు తాగటం వల్ల ఏంటంటే మనకి ఏమైనా ఇలాంటి ఎలర్జీస్ ఉన్నా కూడా క్లియర్ అవుతాయని చెప్తున్నారు. ఎస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచి రిజల్ట్ షేర్ చేశారు సార్, ఎక్సలెంట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ నెక్స్ట్ వచ్చేసి రమాదేవి మేడం వాజల్లా. ఎస్ మీరు అన్మ్యూట్ చేసుకోండి మేడం. రమాదేవి మేడం అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. సో లీడర్స్ గమనించండి, టైం చాలా విలువైంది కాబట్టి టైం కూడా డిలే అయిపోయింది. సో చాలామంది హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. సో అవకాశం వస్తే మంచిది, రాకపోతే మరీ మంచిది. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే కొత్త వాళ్ళకి మనం ఛాన్స్ ఇద్దాము. సో కాబట్టి ఎక్కువ లేట్ చేయకుండా కొంచెం ఫాస్ట్గా మనం కనుక మాట్లాడగలిగితే సో మనకనేది టైం సేవ్ అవుతుంది, ఇంకొకరికి కూడా మనం అవకాశం ఇచ్చిన అవుతాం. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి ఎస్ వాజెల్లా రమాదేవి మేడం మాట్లాడారా ఇప్పుడు ఆల్రెడీ? ఎస్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను మేడం. వాజెల్లా రమాదేవి మేడం అయిపోయినట్టుంది. ఎస్ వెంకటరామయ్య సార్ న్యూజిలాండ్ నుంచి, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. వెంకటరామయ్య సార్. గుడ్ మార్నింగ్ శంకర్ సార్. ఎస్ గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు ప్లీజ్ అనురాధ అండి, న్యూజిలాండ్ మా ఊరు. ఎస్ చెప్పండి మేడం. అనురాధ మేడం. మా అప్లైనర్ మూర్తి సార్ ఎస్ నాకు 10 సంవత్సరాల నుంచి గ్యాస్ ట్రబుల్ ఉంది సార్. ఓకే ఇంగ్లీష్ మెడిసిన్ వాడినా రిజల్ట్ ఏం రాలేదండి. ఓకే ఈ వెస్టేజ్ ద్వారా అలోవెరా క్యాప్సిల్స్ వాడానండి. ఓకే రైస్ బ్రాన్ ఆయిల్, అలోవెరా క్యాప్సిల్స్ ఓకే సూపర్ మేడం. 1 monthకే రిజల్ట్ వచ్చిందండి. ఎక్సలెంట్ మేడం. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ శంకర్ సార్. ఎస్ థ్యాంక్ యూ మేడం. సో చూడండి లీడర్స్, మేడం గారికి గ్యాస్ ట్రబుల్ ఉంది. సో ఆల్రెడీ అందరికీ తెలుసు, మనం అందరం అనుకుంటూనే ఉన్నాము. ఆయిల్ మారిస్తే ఆటోమేటిక్గా మన గ్యాస్ ట్రబుల్ అనేది తగ్గుద్ది ఖచ్చితంగా. మరో అద్భుతమైన రిజల్ట్. ఎన్ని రోజులకి తగ్గింది మేడం మీకు? 1 monthకి రిజల్ట్ వచ్చింది సార్. ఎస్ ఒక 1 నెల రోజులు మనం కనుక వంట నూనె మార్చుకుంటే ఇంట్లో ఆటోమేటిక్గా ప్రతి ఒక్కళ్ళకి కూడా గ్యాస్ట్రిక్ సమస్య అనేది తగ్గుతూ ఉంది. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మంచి రిజల్ట్ షేర్ చేశారు, ఎక్సలెంట్. థ్యాంక్ యూ శంకర్ సార్. ఎస్ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో లీడర్స్ గమనించండి,
మరొక గ్రేట్ లీడర్ని మనం ఇన్వైట్ చేద్దాం. లక్ష్మీవర్ధిని మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. లక్ష్మీవర్ధిని మేడం, ఒంగోలు. లక్ష్మీవర్ధిని మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. ఎస్ లేరా సార్ లక్ష్మీవర్ధిని మేడం? ఓకే. సార్ శంకర్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఎస్ గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి. సార్ నాకు గ్యాస్ ట్రబుల్ ఉండేది, పీసీఓడి ప్రాబ్లం కూడా ఉండేది. ఓకే. అయితే నేను రైస్ బ్రాన్ ఆయిల్, టీ పౌడరు, శానిటరీ ప్యాడ్స్, అలోవెరా, ఎస్ మళ్ళా కొలెస్ట్రాల్ కూడా ఉండేది, ఫ్లాక్స్ ఆయిల్, శతావరి మ్యాక్స్ అవి యూజ్ చేశాను సార్. ఓకే. నాకు బాగుంది అనిపించి నేను వేరే ఆమెకు కూడా ఇచ్చా. ఆమెకు చాలా సంవత్సరాల నుంచి పీసీఓడి ప్రాబ్లం ఉందంట సార్, హెవీ బ్లీడింగ్ అట్లా. ఓకే. ఆమెకు కూడా శతావరి మ్యాక్స్ అవి ఇచ్చా, బాగా మంచి రిజల్ట్స్ ఉందని చెప్పింది. ఓకే. ఆ, సూపర్. అన్- మా- మా అమ్మకు కూడా పళ్ళు పుచ్చి అట్లా ఉండేది సార్, ఆమెకి గాన పేస్ట్ తెచ్చి ఇచ్చా. ఓకే. ఆమె కూడా ఇప్పుడు పేస్ట్లు తీసుకురా, టీ పౌడర్ తీసుకురా, బాగున్నాయి అని చెప్పింది. సూపర్. మా పిల్లలకి అరుగుదల కొంచెం తక్కువ సార్, వాళ్ళకి కూడా మల్టీవిటమిన్ గమ్మీస్, ప్రోటీన్ పౌడరు, ఈ రైస్ బ్రాన్ ఆయిల్ అవి వాడిన తర్వాత వాళ్ళకి కూడా బాగా అరుగుదల ఉంది సార్. మాకు సూపర్ మేడం. బాగుందని చెప్పి మా ఫాదర్కి పెరాలసిస్ వచ్చింది సార్. ఓకే. ఆ, ఆయనకు కూడా నిన్నే రాత్రి ప్యాచెస్ అవి వేసా సార్, B12 spray తెచ్చా. ఓకే. శంకర్ సారు, వెంగళరెడ్డి సారు అదే లిస్ట్ రాసిస్తే అవి తెచ్చా సార్, యూజ్ చేస్తున్నా. ఎస్ సూపర్ మేడం. అదే సార్, మంచి రిజల్ట్స్ వచ్చిందని చెప్పి మా అమ్మ వాళ్ళు కూడా తెమ్మని చెప్తే తెచ్చి యూజ్ చేస్తున్నా సార్. ఎస్ ఎక్సలెంట్. మీరు పీసీఓడి ప్రాబ్లంకి బయట ఏమన్నా మెడిసిన్ వాడారా మేడం? ఇంతకు ముందు వాడాను సార్, 5 monthsకి 6 monthsకి అలా వచ్చేటి. ఓకే. ఇప్పుడు ఇందులో వంటాయిలు, శానిటరీ అంటే పీరియడ్స్ వచ్చినప్పుడు విపరీతమైన కడుపు నొప్పి వచ్చేది సార్. ఓకే. ఇది వాడిన తర్వాత కడుపు నొప్పి కూడా కంట్రోల్ అయింది సార్. సూపర్ మేడం. ఎక్సలెంట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ బయట సో మచ్. కూడా మెడిసిన్ వాడాను సార్, ఓకే. కానీ వాడినప్పుడు మాత్రమే వచ్చాయి. అదేలేండి. ఇవి వాడుతుంటే రెగ్యులర్ గా వస్తున్నాయి సార్, కడుపు నొప్పి కూడా తగ్గింది. సూపర్ మేడం, ఎక్సలెంట్. సో లీడర్స్ గమనించండి, మేడం గారికి పర్సనల్గా ఏంటంటే పీసీఓడి ప్రాబ్లంకి సంబంధించి అలాగే గ్యాస్ట్రిక్ సమస్యకి సంబంధించినటువంటి మనం రైస్ బ్రాన్ ఆయిల్ అవి వాడగానే రైస్ బ్రాన్ ఆయిల్ మార్చగానే ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది క్లియర్ అయింది. దాంతోపాటు కొంచెం పీసీఓడి ప్రాబ్లం ఉంటే అది కూడా వాడి చూడమని చెప్పాము. సో పీసీఓడి ప్రాబ్లం కూడా మేడం గారు ఇబ్బందులు పడుతున్న టైంలో అంటే ఇంగ్లీష్ మెడిసిన్ ఏదైతే ఉందో హార్మోన్ టాబ్లెట్స్ వాళ్ళ మేడంకి ఇది అనేది వస్తుంది. సో దాని బదులు ఏంటంటే ఇక్కడ మనం ఏదైతే శతావరి మ్యాక్స్ ఇవి ఇచ్చామో సో ఇవి వాడంగానే ఎక్సలెంట్ రిజల్ట్ అనేది వచ్చింది. నాప్కిన్స్ మార్చిన తర్వాత స్టమక్ పెయిన్ లేదు సార్ అంటా ఉంది. సో ఉండదు మేడం, ఎందుకంటే ఇవన్నీ కూడా న్యాచురల్ ప్రొడక్ట్స్ కాబట్టి టాక్సిన్స్ అన్నీ కూడా ముందు పోతా ఉంటాయి కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదని చెప్పి ఇవ్వడం జరిగింది. అలాగే మేడం వాడిన తర్వాత మేడంకి నచ్చడంతో ఆ మేడం గారి పక్క ఇంటి వాళ్ళకి కూడా కొత్త వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి కూడా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది అనేసరికి ఆ రిజల్ట్ నమ్మి ఇక వాళ్ళ ఫాదర్కి పెరాలసిస్ వస్తే సో పెరాలసిస్కి సంబంధించి కూడా మనకి దగ్గర సప్లిమెంట్స్ అనేవి తీసుకొని వాడడానికి రెడీ అవుతున్నారు. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ నమ్మకం ఉంచినందుకు వెస్టేజ్ మీద. అలాగే మంచి రిజల్ట్ థ్యాంక్ యూ అనేది సార్. మీరు నాకు ఇది పెట్టడం వచ్చేసి జరిగింది. పరిచయం చేసింది అచ్చం మేడం సార్, మాది మంగం మేడం టీం సార్. ఎస్ సూపర్ మేడం, ఎక్సలెంట్, గ్రేట్ లీడర్స్ ఇద్దరు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎస్ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో ఎస్ నెక్స్ట్ వచ్చేసి ఎస్ ఎవరు రమాదేవి మేడం, మీరు అన్మ్యూట్లో ఉన్నారు. ఎస్ సార్, గుడ్ మార్నింగ్ సార్ శంకర్ సార్. గుడ్ మార్నింగ్ హలో మేడం, చెప్పండి. సార్, మా అప్లైనర్ వచ్చేసి హరి సారు, సుజాత మేడం మా వదిన. నాకు ఈ సూపర్. వెస్టేజ్ ప్లాట్ఫామ్ పరిచయం చేసింది మా వదిన. ఓకే. ఆ, అయితే నాకు 10 సంవత్సరాల నుంచి గ్యాస్ ట్రబుల్ ఉంది సార్.
ఓకే. నేను ఎన్నోసార్లు కోటారెడ్డి హాస్పిటల్‌కి వెళ్ళాను, చూపించుకున్నాను. బలుపు టెస్ట్ 2 సార్లు చేపించుకున్నాను. అయినా గానీ అది ఏం రికవర్ అవ్వలేదు. చూపించుకున్నప్పుడు ఒక 2 నెలలు అట్టట్ట ఉంటది. మళ్ళీ మొదటికొచ్చేది. అలాంటిది ఈ మన వెస్టేజ్‌లో రైస్ బ్రాండ్ ఆయిలు, అలోవెరా, ఆమ్లా అయి 3 నేను వాడుకున్నాను సార్. వాడుకుంటే ఓకే. ఒక నెల 15 రోజులకంతా నాకు రికవర్ అయ్యింది. పూర్తిగా తగ్గిపోయింది సార్. ఆ తర్వాత సూపర్ ఇది మేడం. బాగుందని చెప్పి నాకు డేట్ల ప్రాబ్లమ్ గూడా ఉంది సార్. నెల రావు. 3, 4 నెలలకు ఒకసారి వచ్చేది. చాలా ఇబ్బంది పడేదాన్ని. అయ్యొచ్చినప్పుడు ఓకే. విపరీతమైన కడుపు నొప్పితోటి బాధపడేదాన్ని. అయితే ఓకే. ఇంకా దానికోసం శతావారి మ్యాక్స్ ఆనంద్ సార్ చేత రాపిచ్చుకొని తెచ్చుకున్నాను సార్. తెచ్చుకొని అది సూపర్. వాడాక ఒక నెలకంతా అది కూడా రికవర్ అయ్యింది. ఇప్పుడు నాకు నెల కరెక్ట్‌గా వస్తున్నాయి. కడుపు నొప్పి లేదు, కాళ్ళు నొప్పులు అయ్యేమి లేదు సార్. బాగుంది. అందుకోసమని ఇంకా మా అమ్మాయికి కూడా అలాగే ఇబ్బందిగా ఉండింది సార్. అయితే ఓకే. మా అమ్మాయికి ఎక్కువ ఏం వాడలేదు నేను. ప్యాడ్స్ మార్చాను, వంట నూనె. అవి 2 యెస్. మార్చినాక ఇప్పుడు మా పాపకు గూడా బాగుంది సార్. రికవర్ సూపర్. అయ్యింది. సూపర్ మేడం. ఎక్సలెంట్. ఇలాగే ఎక్సలెంట్. మా మా ఇంటి పక్కనోళ్ళకి ఇద్దరికి ఇట్లాగే ఉంటే ఆడోళ్ళకి, వాళ్ళకి హ్మ్. చెప్పాను సార్ నేను వాడినాక. చెప్తే వాళ్ళిద్దరూ గూడా ఐడీలేసి తెచ్చుకొని వాడుకుంటున్నారు సార్. వాళ్ళకి ఇప్పుడు కరెక్ట్‌గా వస్తున్నాయి సార్. ఎక్సలెంట్. ఎక్సలెంట్ మేడం. సో, హ్మ్. గమనించండి లీడర్స్, ప్రతి ఒక్కళ్ళకి గూడా ఈ రోజుల్లో మనం గాని చూసుకుంటే ప్రతి 100 మందిలో కనీసం 75 మందికి, 75% మందికి గూడా ఈ పీసీఓడి ప్రాబ్లమ్ అనేది కామన్ అయిపోయింది. ఎందుకంటే మనం తినేటువంటి అన్‌హెల్తీ ఫుడ్, అలాగే కెమికలైజ్డ్ ఆయిల్స్, జంక్ ఫుడ్ బయట పిల్లలు తినేవైతేనేమి, అలాగే మనం తీసుకునేటువంటి ఈ పదార్థాలన్నిటి వల్ల ఏందంటే చాలా మందికి ఏందంటే ఆడపిల్లలకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి కామన్ అయిపోయినాయి. సో, కాబట్టి ఏందంటే వీటికి సొల్యూషన్ అంతా గూడా మనం హాస్పిటల్ అనుకుంటాం. బట్ కాదు. సో, హాస్పిటల్‌కి ఎళ్ళకుండా గూడా ఇక్కడ జస్ట్ నాప్కిన్స్ మార్చినంత మాత్రాన పాపకి గూడా ఇవి ఉన్నటువంటి ప్రాబ్లమ్ అనేది క్లియర్ అయింది సార్ అని మేడం గారు చెప్తా ఉన్నారు. సో, చూడండి ఎంత హ్మ్. అద్భుతమైనటువంటి రిజల్ట్స్ చెప్తున్నారో మన గ్రేట్ లీడర్స్ అందరూ గూడా. సో, ఇవన్నీ గూడా అందరూ గూడా వాడి చెప్తున్నారనమాట. ఎవరు గూడా ఏ కంపెనీ కోసం పని చేయట్లేదు ఇక్కడ. ఎవరైతే వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఇవి వాడిన తర్వాత వాళ్ళ హెల్త్ అనేది బాగుండి ఆనందం ఆనందపడి వాళ్ళ ఫ్యామిలీలో వచ్చినటువంటి హెల్త్‌ని ఇది చేసుకొని వాళ్ళు గూడా ఇంకా నలుగురికి చెప్పాలా, దీన్ని ఇంకా నలుగురికి చేరవేయాలా, ఇలాంటి సమస్యలున్నోళ్ళకి ఇంకా సొల్యూషన్ చూపిచ్చాలన్నట్లుగా అన్న ఉద్దేశంతోటి ముందుకెళ్తా ఉన్నారు. సో, థాంక్ యూ మేడం. థాంక్ యూ రమాదేవి మేడం. మంచి రిజల్ట్ మీరు థాంక్ యూ సార్. షేర్ చేశారు. థాంక్ యూ థాంక్ యూ సో మచ్ సార్. మేడం. ఓకే సార్. యెస్ సార్. లీడర్స్ గమనించండి. సో, టైం ఎక్కువగా లేదు మనకి. ఆల్రెడీ 6:53 అయిపోయింది. కావాలంటే మనం ఇంకొక రోజు మళ్ళీ గూడా మనకి రిజల్ట్ షేరింగ్ అనేది పెట్టుకుందాము. ఎందుకంటే చాలామంది హ్యాండ్ రైజ్ చేసున్నారు. అందరిని గూడా మాట్లాడించడం కుదరదు గాబట్టి, ఒకళ్ళిద్దరి చేత మాట్లాడిచ్చి మనం క్లోజ్ చేద్దాము జూమ్ సెషను. ఎందుకంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం. సో, ఎవరు గూడా అన్యథా భావించొద్దు. అవకాశం వస్తే మంచిది, రాకపోతే మరీ మంచిది. సో, నెక్స్ట్ వచ్చేసేసి యెస్. దుర్గా భవాని మేడం, ప్లీజ్ అన్‌మ్యూట్ చేసుకోండి మేడం. దుర్గా భవాని మేడం, మీకు అన్‌మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. దుర్గా భవాని మేడం. దుర్గా భవాని మేడం, ప్లీజ్ అన్‌మ్యూట్ చేసుకోండి. యెస్. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. యెస్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మాట్లాడండి. చెప్పండి మేడం. సార్ నా లీడర్ వచ్చేసి శంకర్ సారు, శ్రీలత మేడం. యెస్. మా నాన్నకి మా చిన్నప్పటి నుంచి గ్యాస్ ట్రబుల్ ఉండేది సార్. ఇప్పుడు దానికి మేము రైస్ బ్రాండ్ ఆయిల్, ఆమ్లా అవి వాడిచ్చాం సార్. ఇప్పుడు 21 రోజుకి రిజల్ట్స్ వచ్చింది. ఓకే. సూపర్. నాకు ఎప్పటి నుంచో ఉంది సార్ పీసీఓడి ప్రాబ్లం. దానికి శతవారి మ్యాస్, ఆమ్లా, ఈ నూనె అవన్నీ వాడుతున్నాం సార్. ఇప్పుడు చాలా వరకు రికవర్ అయింది. ఓకే. ఎన్ని రోజుల నుంచి వాడుతున్నారు మేడం మీరు? మేము ఇది 2వ నెల సార్ వాడబట్టి. వాడుతున్న దగ్గర సెకండ్ నుంచి మంత్. ఇప్పుడు అవును సార్. ఓకే. ఈ 2 వాడుతున్న నెలల దగ్గర నుంచి మట్టి బాగుంది. ఇప్పుడు అసలు అవును సార్. ఇప్పుడు అయితే బానే ఉంది. ఇంత ముందులాగా నొప్పి అట్లా రావట్లేదు. బ్లీడింగ్ కూడా సూపర్. సూపర్. కంట్రోల్‌లో నార్మల్ అవుతుంది. సూపర్. నాప్కిన్స్ గూడా వాడుతున్నారా? అవును సార్. యెస్. సూపర్. సూపర్ మేడం. సో, ఇంకా అంతేనా? ఇంకేమన్నా రిజల్ట్ ఎవరికన్నా ఉందా?
పక్కన వేరే వాళ్ళకి ఇప్పించాను సార్, వాళ్ళకి కూడా చాలా వరకు బాగుందంట. రైస్ బ్రాండ్ ఆయిల్, జ్ఞానోదయం పేస్ట్, ఆమ్లా ఇవన్నీ ఎస్ ఇప్పించాను సార్, వాళ్ళకి కూడా చాలా వరకు బాగుందంట. ఎస్ ఎస్ సూపర్ సూపర్ మేడం. థ్యాంక్ యూ మేడం. దుర్గా మేడం. సో ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పాను కదా, ఇప్పుడే లీడర్స్ గమనించండి. అందరికీ ఉన్నటువంటి సమస్య కామనే మన ఆడవాళ్ళందరికీ కూడా. సో ఈ రోజుల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఏంటంటే అందరూ కూడా మన దాంట్లో శతావరి మ్యాక్స్, అలోవెరా, ఆమ్లా, అలాగే నాప్కిన్స్, రైస్ బ్రాన్ ఆయిల్, సో ఈ కంపల్సరీగా మార్చుకుంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా నిర్భయంగా వీటన్నిటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఎస్ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ దుర్గా మేడం. థ్యాంక్ యూ సో ఓకే మచ్. సార్. మంచి రిజల్ట్ షేర్ చేశారు. ఎస్ అలాగే ఎస్ లాస్ట్ ఒక్క ఇద్దరికి మాత్రమే అవకాశం ఇద్దాము. నెక్స్ట్ సోని మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం లీడర్స్. ఎస్ సోని మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ శంకర్ సార్. ఎస్ గుడ్ మార్నింగ్ మేడం, ప్లీజ్ చెప్పండి. నా నేమ్ సోని ఫ్రమ్ కనిగిరి. మా అప్లైనర్ ఎస్ వచ్చేసి ఎల్లమ్మ మేడం గారు. ఎస్ సో నా వర్క్ వచ్చేసి టైలరింగ్. నాకు ఓకే దగ్గర 10 సంవత్సరాల నుంచి టైలరింగ్ చేస్తూనే ఉన్నాను. దానివల్ల ఓవర్ హీట్ ఎక్కువైపోయి కాళ్ళు పగలడం, అంటే బాగా మొత్తం పగిలిపోయి ఉంటాయి. దాంతో నాకు ఇంకా బాగా ఏడుపు రావడం, అంతే తట్టుకోలేకపోయేదాన్ని ఆ వేడికి. సో ఓకే ఈ మధ్య రీసెంట్ గా నేను 3 months నుంచి ఫుడ్ క్రీమ్ ఒకటి, కొన్ని ఉంటాయి నాకు పర్సనల్ గా నచ్చినవి. ఫుడ్ క్రీమ్, శానిటరీ నాప్కిన్స్ అండ్ ప్రోటీన్ పౌడర్. ఫుడ్ క్రీమ్ ఓకే నాకెందుకు ఫేవరెట్ అని చెప్పానంటే, నేను హాస్పిటల్స్ లో చూపించుకోవడం జరిగింది, అక్కడ ఏ రిజల్ట్ రాలేదు. ఆపేసిన తర్వాత మళ్ళీ అవే అలాగే రావడము అలా జరుగుతుండేసరికి నేను ఇది వాడుతున్నాను. నాకు ఒక వారంలో ఫుడ్ క్రీమ్ రాయడం వల్ల మొత్తం తగ్గిపోయింది. చాలా రిజల్ట్ అయితే బాగునింది. అండ్ 8 ఓకే లేయర్స్ ఆఫ్ డ్యూ గార్డెన్ ప్లే. అసలు ఇంతకు ముందు వైట్ క్లాత్స్ వేసుకోవడానికి చాలా ఇబ్బంది పడేము పీరియడ్ లో ఉన్నప్పుడు. అది ఫీల్ ఫ్రీగా ఓకే ఉంటుంది. ఆ, ఒకవేళ ఇప్పుడు నార్మల్ క్లాస్ వేసుకున్న, వైట్ క్లాస్ వేసుకున్న ఎక్కడికైనా క్యారీ చేయడానికి బాగుంటుంది సార్. అండ్ తర్వాత ప్రోటీన్ పౌడర్, అది చాలా ఎనర్జెటిక్ గా ఉంటుంది సార్. నాకు ఆల్రెడీ శంకర్ సార్ సజెస్ట్ చేసినప్పుడు నాకు ఇది వద్దు, నేను చాలా హాస్పిటల్స్ లో తెచ్చుకున్నాను, ఇలాంటి పౌడర్స్ చాలా తిన్నానులే అని అన్నాను. సార్ ఉండి అది బాగాలేకపోతే నాకే ఈఎంఐ, నేను రిటర్న్ డబ్బులు ఇస్తాను లేదా నా పిల్లలకైనా నేను యూజ్ చేస్తాను చెప్పడం జరిగింది. అప్పుడు నమ్మలేదు. సో అది తినడం వల్ల ఏంటి అంటే నేను ఈజీగా, అంటే కొంచెం నీరసం లేకుండా యాక్టివ్ గా వర్క్ చేయగలుగుతున్నాను ఈవినింగ్ దాకా. నాకైతే ఈ 3 రిజల్ట్ అయితే బాగా నచ్చాయి సార్. నేను ఈ ఫీల్డ్ కి ఎస్ వెళ్ళినప్పుడైతే శానిటరీ నాప్కిన్స్ ఎక్కువ సజెస్ట్ చేస్తున్నాను, అంటే నేను యూజ్ చేయడం వల్ల పక్కన వాళ్ళకి హ్యాపీగా చెప్పగలుగుతున్నాను అనమాట. అంతే సార్. థ్యాంక్ ఎస్ యూ. థ్యాంక్ యూ మేడం, సోని మేడం. సో లీడర్స్ గమనించండి, మేడం గారు లాస్ట్లో ఒక గొప్ప మాట అన్నారు. ఏంటంటే నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి హ్యాపీగా చెప్పగలుగుతున్నాను సార్ అని. సో ప్రతి ఒక్కళ్ళు కూడా వెస్టేజ్లో వచ్చినటువంటి ప్రతి ఒక్క లీడర్ కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి 7 steps ఆఫ్ సక్సెస్ ఏదైతే ఉందో వాటిల్లో మొదటి మాట ఏంటంటే ఫస్ట్ యూజ్ ద ప్రొడక్ట్. ఎందుకు యూజ్ చేయమంటుంది కంపెనీ అంటే, ఈ రూల్స్ ఈ 7 స్టెప్లు ఎందుకు పెట్టిందంటే, సింపుల్గా ఇప్పుడు మేడం అన్నారు లైవ్ ఎగ్జాంపుల్గా, మనం యూజ్ చేస్తేనే కదా దాని రిజల్ట్ ఏందనేది తెలిసేది. అది బాగుందా బాగలేదా అసలు ఏంటనేది తెలియాలంటే ఫస్ట్ మనల్ని యూజ్ చేయమంటుంది. అందుకే మనం యూజ్ చేస్తే దాని గురించిన ఏంటనేది మంచి చెడులు తెలుస్తాయి కాబట్టి ఆ తర్వాత దాన్ని మనం ధైర్యంగా చెప్పొచ్చా లేదా అనేది మనకు అర్థమవుతుంది అనమాట. సో కాబట్టి ఏంటంటే యూజ్ చేసిన వాళ్ళకే ప్రొడక్ట్లో ఉన్నటువంటి దమ్ము తెలుస్తుంది కాబట్టి వాళ్ళు మాత్రమే సక్సెస్ఫుల్గా ధైర్యంగా దీన్ని ముందుకు తీసుకెళ్తూ, అలాగే వాళ్ళు కూడా లైఫ్లో బిజినెస్లో ముందుకు వెళ్తూ ఉండడం జరుగుతుంది కాబట్టి ఎస్ తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ అనుమాన పడకుండా ముందు ప్రోడక్ట్ వాడండి. ఏదేమైనా కానీ ఏ ప్రోడక్ట్ అయినా కానీ మీరు ఫస్ట్ వాడండి, యూజ్ చేయండి. యూజ్ చేసిన తర్వాత మాత్రమే దీన్ని నలుగురిలో చెప్పడానికి ప్రయత్నించండి. ఎస్ సార్. థ్యాంక్ యూ సోని మేడం, ఎక్సలెంట్ రిజల్ట్ షేర్ చేశారు. సో మేడం గారికి వచ్చినటువంటి రిజల్ట్ చూసుకుంటే మనం ఫుడ్ క్రీమ్, ఎందుకంటే మేడం గారు చిన్న వయసు నుంచి కూడా మేడం గారు ఈ మిషన్ బాధ్యతల వల్ల ఏంటంటే కుట్టు మిషన్ అలవాటు చేశారు. సో కుట్టు మిషన్ కుట్టే టైంలో ఆమె ఓవర్ హీట్ వల్ల కాళ్ళు పగలడం అనేది జరుగుతుంది. సో ఈ ప్రాబ్లంకి సంబంధించి మేడం గారు వాటర్లో ఏదైనా బట్టలు ఉతికేటప్పుడు వాటర్లో కాలు పెట్టినప్పుడు మంటగా ఇలా ఉండడం వల్ల మేడం గారు ఈ ప్రాబ్లంకి ఏమైనా సొల్యూషన్ చెప్పమన్నారు. సో మన దాంట్లో ఉన్నటువంటి ఫుడ్ క్రీమ్ వాడించడం వల్ల ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది మేడంకి. అలాగే పీసీఓడి ప్రాబ్లంకి మేడంకి డేట్స్ టైంలో కూడా ఏంటంటే ఇబ్బందులు ఉండటం వల్ల దీంట్లో ఉన్నటువంటి నాప్కిన్స్ అవి ఇవ్వడం జరిగింది. సో దానికి ఎక్సలెంట్ రిజల్ట్ తీసుకున్నారు. అలాగే ఈ టైంకి తినకపోవడం వల్ల
అలాగే ఓవర్ హీట్ వల్ల ఏంటంటే మేడం గారు కొంచెం సన్నగా ఉంటారు. సో దానికోసమని ప్రోటీన్ పౌడర్ సజెస్ట్ చేయడం జరిగింది. సో ప్రోటీన్ పౌడర్ వాడిన తర్వాత మేడం గారికి మంచి యాక్టివ్గా మంచి ఎనర్జెటిక్గా ఉంటుందని చెప్పి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఎక్సలెంట్ మేడం. థ్యాంక్ యూ సోని మేడం, మంచి రిజల్ట్ షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్ లీడర్స్ గమనించండి, టైం 7 అయిపోయింది. సో కాబట్టి ఏంటంటే అవకాశం వస్తే మంచిది, రాకపోతే మరీ మంచిది. కాబట్టి ఎవరు కూడా ఫీల్ అవ్వద్దు. మరొక జూమ్ సెషన్లో మళ్ళీ మనందరికీ కూడా